This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఇది వచ్చి మన క్యూబర్నెటీస్ యొక్క సెకండ్ సెషన్ అండి. ఒకసారి మనం నిన్నటి సెషన్ ఒకసారి రీక్యాప్ చేసాం అనుకోండి. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సో సో నిన్నటి సెషన్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే జస్ట్ ఓవర్ వ్యూ అబౌట్ అసలు ఈ కోర్స్ ఎందుకు చేయాలి అని చెప్పి నేను మాట్లాడాను. సో దాంతో పాటు మనకి సిలబస్, దాంతో పాటు మీకు ఏం కావాలా, టెక్నికల్ పర్స్పెక్టివ్ లో ఏం డిస్కస్ చేసాం, డాకర్ కి క్యూబర్నెటీస్ కి ఏంటి యాక్చువల్ గా వ్యత్యాసం అని మాట్లాడాం. ఆ తర్వాత క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎన్ని విధాలుగా డిప్లాయ్ చేయాలి, దాంతో పాటు కాప్స్ ద్వారా డిప్లాయ్ చేయాలంటే డిపెండెన్సీస్ ఏంటి అని చూసామండి. అది అక్కడ ఉందంటే ఇక్కడికి వచ్చి ఓపెన్ అని చెప్పి నేను ఇది కాప్స్ డిపెండెన్సీస్ అన్నమాట మీకు. ఓకే, నౌ ఇక్కడ మీకు డిఎన్ఎస్ నేమ్ కావాలి. నిన్న మీకు డిఎన్ఎస్ నేమ్ ఎలా కొనాలో మీకు చూపించాను. సో నేను ఏం చేస్తాను, మనం వాడబోయే డిఎన్ఎస్ నేమ్ ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేను గోడాడి లోపలికి వెళ్ళినప్పుడు సో నా దగ్గర ఆల్రెడీ ఒక డిఎన్ఎస్ నేమ్ ఉందండి. మీరు కూడా పర్చేస్ చేయాల్సి వస్తుంది. గోడాడీలో పర్చేస్ చేయండి, ఎందుకంటే మీకు బాగుంటుంది కాబట్టి. ఐ మీన్ డిఎన్ఎస్ అంతా కూడా బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ కిందకు వచ్చారు అనుకోండి, నేను యూజ్ చేయబోయేది వచ్చి మీకు నేను యూజ్ చేయబోయేది వచ్చి మీకు కేఐటిఎస్ క్లాసెస్ అండి. మీకు ఇది సో మీకు కేఐటిఎస్ క్లాసెస్ డాట్ ఎక్స్వైజెడ్ అని క్రియేట్ చేశాను. మీరు కూడా ఏదో ఒక డొమైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పేరు ఆనంద్ అనుకోండి, ఆనంద్ కేఐటిఎస్ క్లాస్ డాట్ ఎక్స్వై, లేదా ఆనంద్ కేఐటిఎస్ డాట్ ఎక్స్వైజెడ్, ఏదైనా ఎక్స్వైజెడ్ డొమైన్ చీప్గా ఉంటాయి మీకు. .com లో అవసరం లేదు, మన టెస్టింగ్ కోసం .coms అంతా చేయాల్సినంత అవసరం లేదనమాట మీకు. ఓకే, సో కాబట్టి మీరేం చేయాల్సి వస్తుంది, మీకు ఈ కేఐటిఎస్ క్లాస్ ఎక్స్వైజెడ్ మీరు కొన్నాక నేనేం చేస్తాను, ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లోపలికి వెళ్తాను. మీకు ఒక నేనేంటంటే క్యూబర్నెటీస్ కి సపరేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను మీకు. సో ఉంది యాక్చువల్ గా. మీరు మీ ఓన్ అకౌంట్ మీరు వాడుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ లెట్ మీ లాగిన్. ఓకే, గుడ్. సో ఇక్కడ నేను ఒహాయో కాకుండా నార్త్ వర్జీనియా తీసుకుంటాను. ఇప్పుడు నార్త్ వర్జీనియా మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ నన్ను ఫాలో అయిపోవడం మంచిది, మీకు ఇబ్బందులు ఏం రాకుండా ఉంటాయి. సో కాబట్టి ఎస్, మనకి ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. మనం ఒక డొమైన్ కూడా పర్చేస్ చేయాలా. ఇదంతా కూడా వన్ టైం యాక్టివిటీ అండి, ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని లేదు. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రూట్ 53 డొమైన్ క్రియేట్ చేయాలా. ఇక్కడ నెట్వర్కింగ్ అండ్ కాంటెంట్ డెలివరీ వచ్చి రూట్ 53కి వస్తాం. ఇక్కడ రూట్ 53కి వచ్చి మీరు చూస్తే వన్ హోస్టెడ్ జోన్ అని ఉంది మీకు. ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలా, మీరు చూస్తే కేఐటిఎస్ క్లాస్ అని చెప్పి అట్లా క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్, మీ పేరు ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ కేఐటిఎస్ డాట్ ఎక్స్వైజెడ్ అని చెప్పి మీకు క్రియేట్ అన్నారు అనుకోండి, జోన్ క్రియేట్ అవుద్ది. జోన్ క్రియేట్ అయినప్పుడు దాని లోపల డిఫాల్ట్ గా మీకు ఏముంటాయంటే రెండే రెండు రికార్డ్స్ ఉంటాయి మీకు. ఇవన్నీ ఉండవండి మీకు. మీరు చూసారు అనుకోండి, ఇవేం ఉండవు. సో ఇక్కడికి వచ్చి డిలీట్ రికార్డ్స్ అని చెప్పి అన్ని తీసేస్తాను. మీకు క్లియర్ కట్ గా ఇలా ఉంటుంది, రెండే రెండు రికార్డులు ఉంటాయి. ఒకటి వచ్చి నేమ్ సర్వర్ రికార్డు, ఇంకోటి వచ్చి ఎస్ఓఆర్ రికార్డు. నా మీరు ఏం చేయాలంటే ఈ 4 ఉన్నాయి చూసారా, ఈ 4ని కాపీ చేసి గోడాడీకి వచ్చి డిఎన్ఎస్కి రావాలి. డిఎన్ఎస్కి వచ్చినాక మీరు కిందకు వస్తే డిఎన్ఎస్ సర్వర్స్ రైట్ నో రెండు మ్యాచ్ అవుతాయి చూడండి. ఇక్కడ చూస్తే 1487 2021 1487 యాక్చువల్గా నేను ముందు ఇచ్చిన. మీ విషయంలో మీకు ఉండవు, మీకు వేరే ఉంటాయి అనమాట. రెండే ఉంటాయి, డిఫాల్ట్ గా రెండే ఉంటాయి. మీరు చేంజ్ అని చెప్పి ఓకే, చేంజ్ అని చెప్పి మీరు ఏం చేయాలా, ఈ 4 కూడా తీసుకొచ్చి కాపీ చేసి ఆ పాత కాంట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకొని మీకు అంతా కూడా 1 by 1 అనమాట. సో వాట్ ఐ మెంట్ ఈస్, మీరు చూసారు అనుకోండి,
ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి మీరు సేవ్ చేయాలి. యాక్చువల్ సేవ్ చేసింది మీకు, బట్ సేవ్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాం, గోడాడీ డొమైన్కి చెప్తున్నాం అనమాట. ఏమని చెప్తున్నాము, ఇక మీదట ఎవరన్నా కేటేస్ క్లాస్ డాట్ ఎక్స్వైజెడ్కి వస్తే మీకు దీనికి పంపించమని చెప్పి. సార్ మనం డిఎన్ఎస్ డొమైన్ లేకుండా చేయలేమా అంటే చెయ్యొచ్చండి. కానీ రేపొద్దున మీకు రియల్ టైం మీరు రియల్ టైం అడుగుతున్నారు. మనం రియల్ టైం నేర్చుకోవాలంటే రియల్ టైం గానే ఉండాలి అంతా కూడా. కాబట్టి ఇదంతా కూడా ఇంగ్రెస్ రేపొద్దున సర్టిఫికేట్లు అన్ని మనం టిఎల్ఎస్ సర్టిఫికేట్లు ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఎన్ని చేయాలంటే రియల్ గా మీకు డొమైన్ నేమ్ కావాలా. మినీ క్యూబ్ లా వాడితే వర్కౌట్ కాదు. సో ఇది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఒక వన్ అవర్ వదిలేయండి అట్లా. తర్వాత నిజంగా మీకు ఈ డొమైన్ పనిచేస్తుందా లేదా అని చెప్పి ఎలా తెలుస్తుంది? నేను వచ్చి ఇక్కడ వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి డిఫైన్ ఏ సింపుల్ రికార్డ్ అని చెప్పి ఒక పని చేద్దాం. నేను ఏం చేస్తాను, సూపర్ స్టార్ అని ఇచ్చి కింద వచ్చి నేను ఏం చేస్తాను, ఐపీ అడ్రస్ అని ఇచ్చి 10.10.10.10 అంటాను. ఓకే, 10.10.10 ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇచ్చి క్రియేట్ రికార్డ్ అంటాను మీకు. అంటే డిఎన్ఎస్ వచ్చి యాజ్ ఎక్స్పెక్టెడ్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఇది కావాలన్నమాట మీకు. ఓకే ఫైన్. సో దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడం ఎలాగంటే మీరు కమాండ్ లైన్ కానీ పవర్ షెల్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారు, ఎన్ఎస్ లుక్అప్ సూపర్ స్టార్ డాట్ k8s క్లాస్ డాట్ xyz అన్నాను అనుకోండి, మీకు 10.10.10.10 వచ్చింది. అంటే ఇది నేమ్ రెజల్యూషన్ రావాలి. కొన్నిసార్లు మీ లోకల్ డిఎన్ఎస్ అంత స్మార్ట్ కాకపోతే ఆర్ అంత ఫాస్ట్ గా ఉండకపోతే రాదు. అందుకని నేను ఏం చేస్తానంటే మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే గూగుల్ డిగ్ అంటాను, డొమైన్ ఇంటర్నెట్ గ్రాపర్ అన్నమాట. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తాను. ఒకవేళ మీకు లోకల్ గా కాకపోయినా కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చి మనం ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు వచ్చిందా. సో కాబట్టి అంటే ఎస్ మీ డొమైన్ వచ్చి పనిచేస్తుంది. అయితే ఇమ్మీడియట్ గా రాదండి. మీరు ఇది కాన్ఫిగర్ చేసినా కొంచెం టైం ఇవ్వాలి దానికి. మీకు ఒక 1 అవర్ అట్లా ఇస్తే అది సింక్రనైజ్ అవుతుంది అనమాట. ఓకే గుడ్. సో కాబట్టి ఎస్ మన డిఎన్ఎస్ పనిచేస్తుంది. ఏది ఇక్కడికి వచ్చి మన డిఎన్ఎస్ పనిచేస్తుంది. ఆ రికార్డ్ డిలీట్ చేస్తాను, డిలీట్ అనేస్తాను. సో కాబట్టి ఒకసారి డిపెండెన్సీస్ అన్ని కూడా మనం చూసుకుంటే డిఎన్ఎస్ నేమ్ ఉంది, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది, థర్డ్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు వచ్చి రూట్ 53 డొమైన్ ఉంది మీకు. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఫోర్త్ వచ్చి S3 బకెట్ క్రియేట్ చేయాలి. S3 బకెట్ అంటే ఎలా ఉంటుంది మీకు, సర్వీసెస్ స్టోరేజ్. దీనికి అంతటి కూడా ఏడబ్ల్యూఎస్ మీద విపరీతమైన నాలెడ్జ్ ఏమో అవసరం లేదండి. మీరు బ్లైండ్ గా నన్ను ఫాలో అయిపోయినా సరిపోతుంది. ఓకే సో ఎందుకంటే నేను వెరీ బేసిక్ స్టఫే చేస్తున్నాను మీకు. సో S3 ఇక్కడికి రండి. S3కి వచ్చి మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు క్రియేట్ ఏ బకెట్ అని ఇచ్చి ఏ పేరన్నా ఇచ్చుకోవచ్చు, కానీ గుర్తుండడానికి నేను సింపుల్ గా ఏం చేస్తాను, ఇదే ఇస్తాను. మీకు ఏదైతే ఉందో అదే ఇస్తాను. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, ఇలా ఇచ్చేసి లొకేషన్ వచ్చి మీకు యుఎస్ ఈస్ట్ 1 ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ యుఎస్ ఈస్ట్ 1 ఇచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు క్రియేట్ బకెట్ అనండి. మీకు ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి. చూస్తే బకెట్ నేమ్ ఆల్రెడీ మీ విషయంలో మీకు రాదనమాట. అంటే ఏదైతే డొమైన్ క్రియేట్ చేశారో దాంతో క్రియేట్ చేయండి. ఒకవేళ లేకపోతే లాస్ట్ లో ఒక 1 2 యాడ్ చేయండి సరిపోతుంది. ఓకే సో కాబట్టి ఆల్రెడీ మన బకెట్ అనేది క్రియేట్ అయి ఉంది. ఇక్కడ మీకు ఉంది చూసారా, దాని లోపలికి వెళ్తాను. ఏదైనా ఉంటే డేటా కూడా ఏం లేదండి, ఎంటీగా ఉంది. ఓకే సో కాబట్టి మన మూడో డిపెండెన్సీ S3 బకెట్ కూడా అయిపోయింది బై ద వే. ఓకే నాలుగో డిపెండెన్సీ ఏం చేస్తామంటే సారీ ఐదో డిపెండెన్సీ ఏం చేస్తామంటే క్రియేట్ ఏ AWS IAM రోల్ అండ్ అసైన్ అడ్మిన్ పర్మిషన్స్ అంటాను. ఓకే ఎలాగా, ఇదంతా వన్ టైం యాక్టివిటీ. ఒక్కసారి మీరు చేస్తారంటే మళ్ళీ ఇంకా చేయాల్సిన పని లేదు. సో ఏం చేస్తాం, మనకి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లయన్స్ లో IAM ఓపెన్ చేస్తాం. IAM ఏదంటే అజూర్ ఏడీలో ఉంటుంది కదా, అజూర్ ఏడీ లాగా మనకి AWS లో కూడా ఇదనమాట మనకి. సో ఇక్కడ ఏం చేస్తాం, IAM ఓపెన్ చేసి మీకు సింపుల్ గా ఇక్కడికి వచ్చి రోల్స్ కి రండి. రోల్స్ కి వచ్చి నేను క్రియేట్ ఏ రోల్ అని చెప్పి దీనికి EC2 అంటే మనం EC2 సర్వర్కి అప్లై చేయబోతాం అనమాట. EC2 అని ఇచ్చి
నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అని చెప్పి అడ్మినిస్ట్రేటర్ EC2 సరిపోతుంది, బట్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ నెక్స్ట్ అని చెప్పి నేనేం చేస్తాను, KTest B20 EC2 రోల్ అంటాను. చెప్పి నేనేం చేస్తాను, ఒక రోల్ క్రియేట్ చేస్తాను. మీకు ఒక రోల్ క్రియేట్ చేస్తాను ఇక్కడ మీకు. సో కాబట్టి మన 5వ డిపెండెన్సీ అయిపోయింది. 6వ డిపెండెన్సీ ఏంటి, ఇక్కడ నుంచి చూడండి మీకు, క్రియేట్ ఏ Ubuntu server and assign role and create generate keys. Actually generate SSH keys అంటాను మీకు. సో ఇప్పుడు ఉబుంటూ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికి ఇట్స్ వెరీ ఈజీ. మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు అరే ఇక్కడ క్రియేట్ చేసి ఇది ప్రాబ్లం అండి. లెట్ మీ క్లోజ్ దిస్. ఇది కంప్లీట్ గా నేను వేరే అకౌంట్ వాడుతున్నాను కదా, ఈ అకౌంట్ లో క్రియేట్ చేయాలి. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సెక్యూరిటీ అండ్ IAMకి వచ్చి నేను పొరపాటున వేరే అకౌంట్ లో క్రియేట్ చేశాను రోల్ ని. ఇవంతా ఈ రోల్ క్రియేషన్ ఇదంతా కూడా వన్ టైం యాక్టివిటీ. ఒకసారి చేసామంటే మీకు తర్వాత జస్ట్ సర్వర్ని క్రియేట్ చేసుకొని మీ క్లస్టర్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి రోల్స్ అని చెప్పి మీకు క్రియేట్ ఏ రోల్ అంటాను. డన్. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలి, ఇక్కడ మీరు చూస్తే ఆబ్వియస్ గా నాకు ఒక ఉబుంటూ, కానీ ఉబుంటూ సర్వర్ కావాలంటే మీకు AWS VPC సబ్నెట్ ఇంటర్నెట్ గా ఇవన్నీ క్రియేట్ చేయాలా. ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు, సింగిల్ షాట్ లో క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటారా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి నెట్వర్కింగ్ కాంటెంట్ డెలివరీకి వచ్చి VPCకి రండి. నేనేం చేస్తాను, VPCకి వచ్చి మీకు VPCకి వచ్చి క్రియేట్ ఏ VPC అనండి. క్రియేట్ ఏ VPC ఇచ్చి నేను ఏం చేస్తాను, KTest B20 అని ఇస్తాను మీకు. సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, 10.20 అని ఇస్తాను. నాకు ఒక అవైలబిలిటీ జోన్ చాలు ఇక్కడ. అది కూడా ఏంటి, మీకు సింగపూర్ కిందకి వెళ్ళిందండి. హోల్డ్ ఆన్. మనం పెద్ద ఫ్యాన్సీగా ఏం చేయము, మనం చాలా సింపుల్ గా చేస్తాం. ఓకే గుడ్. సో నార్త్ వర్జీనియాలో ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KTest B20 ఇక్కడికి వచ్చి 10.20 కిందకి వచ్చి నేను ఒక అవైలబిలిటీ జోన్ చాలు, ఒక అవైలబుల్ 1A చాలు, ఒక పబ్లిక్ సబ్నెట్ చాలు, ఇంకేం అవసరం లేదు. ఆ సబ్నెట్ కూడా నేను ఏమి ఇస్తాను, 10.20 1.0. మీరు బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు అండి, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇంత ముందు అయితే సపరేట్ గా అన్ని క్రియేట్ చేయాల్సి, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇది వచ్చి నేను క్రియేట్ అంటాను మీకు. అదే VPC క్రియేట్ చేసుకొని అన్ని అదే చేసుకుంటుంది అనమాట. మీకు A to Z గా అదే తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మీకు వ్యూ VPC అన్నాం అనుకోండి, మీ VPC క్రియేట్ అయిపోతుంది. ఓకే, మీ VPC ID వచ్చింది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మీకు దీంతో పాటు మనకి ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది. మీకు VPCతో పాటు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది. అందుకే ID ఇక్కడ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, KTest B20 డిఫాల్ట్ SG అంటాను. సో ఇన్బౌండ్ రూల్స్ మీకు ఏముండవు. లోపలికి ఇన్బౌండ్ మీరు చూస్తే ఎడిట్ అనండి, మీకు ఎడిట్ అని చెప్పి ట్రాఫిక్ అంతా అలౌ చేస్తాను. మీకు ఆల్ ట్రాఫిక్ ఇచ్చి ఎనీవేర్ ఇచ్చి సేవ్ చేస్తాను. ఓకే డన్.
సో ఏదైతే అవసరం అయిపోయిందో మనకు వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనకు కావాల్సిన ఉబుంటు సర్వర్ని 2004 సర్వర్ని మనం డిప్లాయ్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సర్వీసెస్ కంప్యూట్ EC2 కొద్దాం. వచ్చి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఇన్స్టెన్సెస్ అంటారండి. ఇన్స్టెన్సెస్కి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇదే ఇంకా తర్వాత నుంచి మనం ఏం చేస్తాం, ఈ మెషిన్నే వాడుకుంటాం. ఇంతకు ముందు చేసిన స్టెప్స్ ఏం చేయాల్సిన పనిలే. సో నేను ఏం చేస్తాను, KTS B20 మేనేజ్మెంట్ సర్వర్, మేనేజ్మెంట్ సర్వర్ కిందకు వచ్చి ఉబుంటు ఉంది, ఉబుంటు సెలెక్ట్ చేస్తాను. మీకు 2004 T2 మైక్రో సరిపోతుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ కీ పేరు ఉంటే వాడుకోవచ్చు. ఒకవేళ కీ పేరు మీద ఎటువంటి ఐడియా లేదనుకోండి, మీకు క్రియేట్ ఏ కీ పేర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఏదో ఒక పేరు ఇవ్వండి. నేను KTS B20 RSA సెలెక్ట్ చేయండి, PEM సెలెక్ట్ చేయండి. యాక్చువల్గా PPK సెలెక్ట్ చేయండి సరిపోతుంది, మళ్ళీ మార్చాల్సిన అవసరం లేకుండా మీ విషయంలో PPK సెలెక్ట్ చేయండి. ఓకే, సో క్రియేట్ ఏ కీ పేర్ అంటే మీకు ఒక PPK డౌన్లోడ్ అవుతుంది, దట్స్ ఫైన్. కిందకొచ్చి నెట్వర్క్ సెట్టింగ్స్ లో ఇందాక మనం క్రియేట్ చేసామే ఏదది B20 VPC, కింద వచ్చి పబ్లిక్ IP ఎనేబుల్, మీకు సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పి మన డిఫాల్ట్. ఓకే, సో ఇంకేం చేయొచ్చు మీరు, మీకేం పనేం లేదండి. ఇక్కడ డైరెక్ట్ గా లాంచ్ ఇన్స్టెన్స్ అనేండి. మీకు అంటే మీకేమవుద్దంటే ఒక ఉబుంటు సర్వర్ వస్తుంది అనమాట. మీరు ఉబుంటు సర్వర్ కి, ఈ ఉబుంటు సర్వర్లో అంటే మీరు మేనేజ్మెంట్ కాప్స్ కమాండ్స్, kubectl కమాండ్స్ అన్ని కూడా మీరు ఏం చేస్తారు, దీని నుంచే రన్ చేస్తారు, ఈ సర్వర్ నుంచే. నాకు ఆల్రెడీ ఉంది చూడండి మేనేజ్మెంట్ అని, నేను రెగ్యులర్ గా వాడేది అది, మీకు రెగ్యులర్గా అదే వాడతాను, కానీ మీకు ఎలా క్రియేట్ చేయాలి మీకు చూపిస్తున్నాను. సో చూద్దాం, రన్నింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దానికి కనెక్ట్ అవుదాం. ఇక్కడికి వచ్చి ఉబుంటు ఇచ్చి కొంచెం జూమ్ చేసుకొని తెలియకపోతే ఇక్కడ వచ్చి SSHకి వచ్చి ఆథెంటికేషన్ వచ్చి క్రెడెన్షియల్స్కి వచ్చి బ్రౌజ్ అంటాను. మీకు బ్రౌజ్ అని చెప్పి డౌన్లోడ్స్కి వెళ్ళాను అనుకోండి, మీ PPK ఉందో ఇది ఇచ్చేయండి, ఇచ్చేసి ఓపెన్ అన్నాం అనుకోండి, మీకు కనెక్ట్ అవ్వాలి. చూసారా, లాగిన్ అయిపోయింది చూడండి. sudo su హైఫన్ అంటే ఇది దీనికి వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీనికి రోల్ అసైన్ చేయడం మర్చిపోయాం మనం, అవునా? సో రోల్ ఎలా అసైన్ చేయాలి, మీకు రైట్ క్లిక్, సెక్యూరిటీ, మాడిఫై అసైన్ రోల్, ఇక్కడికి వచ్చి KTS B20 అని ఇచ్చాం కదా, ఆ రోల్ అసైన్ చేయండి. ఈ రోల్ అసైన్ చేయడం వల్ల మనం యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్ అంతా వాడాల్సిన అవసరం లేదు అందుకోసం. ఓకే, డన్ అయిపోయింది. సరే, ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు జనరేట్ SSH keys అన్నమాట. సో దీస్ కీస్ will be used by the Kubernetes nodes, by the way. ఎలా చేయాలా, ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, SSH హైఫన్ కీజెన్ అని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఒక పబ్లిక్ కి ఒక ప్రైవేట్ కి వస్తుంది. సో ఎక్కడ .ssh లో చూడండి, IDRSA అంటే ఇట్స్ ఎ ప్రైవేట్ కి, IDRSA.pub అంటే పబ్లిక్ కి. మనం కాసేపట్లో మనం Kubernetes క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు కాప్స్ ఏం చేస్తుందంటే ఇది తీసుకొని అన్ని సర్వర్స్కి అప్లై చేస్తుంది అనమాట మీకు. ఓకే, అది ప్లాన్. సరే, డన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే 8th వచ్చి మీకు డౌన్లోడ్ కాప్స్ అండ్ kubectl టు యూజర్ లోకల్ బిన్. ఓకే, సో ఫస్ట్ కాప్స్ డౌన్లోడ్ చేయాలి. నేనేం చేస్తాను దానికోసం, ఇక్కడికి వచ్చి కాప్స్ గిట్ హబ్ అందాం. కాప్స్ గిట్ హబ్ అంటే గిట్ హబ్కి రండి.
గిట్హబ్ లో మీకు రైట్ సైడ్ వచ్చారనుకోండి 1.26.3 ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కిందకు వస్తే అన్నిటికీ ఉంటే మనకు కావాల్సింది లైనక్స్ AMD 64, రైట్ క్లిక్, కాపీ లింక్. ఓకే, కాపీ లింక్ అని చెప్పి నేనేం చేస్తాను, సిడి యూజర్ లోకల్ బిన్ అని చెప్పి సో దీన్ని రీనేమ్ చేస్తాను. ఏం చేస్తాను, ఓన్లీ కాప్స్ అని ఇస్తాను అంతే, అంత అవసరం లేదు. కాకపోతే మీరు చూస్తే ఇది వచ్చి మీకు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ లేదు, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ లేదు. సో నేను ఏం చేస్తాను, chmod 700 కాప్స్ అంటాను మీకు. ఓకే గుడ్. కాప్స్ అనేది ఎందుకు, మీ క్లస్టర్ ని క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి అంత, కానీ ఆపరేషన్స్ రన్ చేయడానికి kubectl కావాలి మీకు. అలవాట్లు 10 సార్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, kubectl డౌన్లోడ్ అన్నాం అనుకోండి, ఇక్కడ వస్తుంది మీకు. లైలక్స్కి వచ్చి ఇది కాపీ చేయండి, మొత్తం కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. దీనికి కూడా chmod 700 ఇలా ఇవ్వండి. ఓకే, ఇదంతా చెక్ చేయడానికి కాప్స్ వర్షన్ అంటే నిజంగా రన్ అవుతుందా లేదా, కాప్స్ 1.26 ఉంది. అలాగే kubectl వర్షన్ అన్నాం అనుకోండి, ఇక్కడ వచ్చి మీకు ఎక్కడ వస్తుంది, మీకు 1.27.1 వచ్చింది. ఓకే ఫైన్, కొంచెం అడ్వాన్స్ గానే ఉంది. సో కాబట్టి డన్ అయిపోయిందండి. మీరు చూసినట్లయితే డౌన్లోడ్ వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మీరు చూస్తే 9th వచ్చి ఓకే ఎడిట్ .bashrc and add all the environmental variables. ఏంటి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఇవన్నీ తీసుకోండి, ఒక రంగా చెప్తే ఇవన్నీ. ఓకే, సో నేను ఏం చేస్తాను, మనకి సో మీరు చూస్తే సంథింగ్ కాల్డ్ అస్ .bashrc ఉంటుంది. నేనేం చేస్తాను, nano.bashrc అని చెప్పి Ctrl+V నొక్కితే కిందకు వస్తారనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఈ వాల్యూస్ అన్ని ఇస్తాను మీకు. అంటే ఎక్కడ సేవ్ అవ్వాలో అన్ని కూడా ఇక్కడ వస్తుంది అనమాట మీకు. ఇలా ఇద్దాం. ఇలాగే నేను ఏం చేస్తానని చూడండి, ఇంకోటి కూడా ఇస్తాను, ఎక్స్పోర్ట్ అని చెప్పి నేనేం చేస్తాను మీకు, ఎక్స్పోర్ట్ కాదు ఇదే ఎక్స్పోర్ట్ అంటే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, అది కాకుండా ఏలియాస్ అంటాను. ఏలియాస్ ku is equal to kubectl అంటాను. అంటే ప్రతిసారి kubectl కమాండ్స్ రన్ చేయడం కష్టం అనమాట, అందుకని ku అన్నాం. సో దీన్ని సేవ్ చేయడానికి Ctrl+O ఎంటర్ Ctrl+X. సో అయితే స్టిల్ మీకు env అని టైప్ చేస్తే అవేమి రావు. అది రావాలంటే ఇక్కడ వచ్చి source.bashrc అన్నాం. ఇప్పుడు env అంటే అన్ని రావాలన్నమాట, చూసారా ఇవన్నీ. లేదా ఎగ్జిట్ చేసి మళ్ళీ ఇట్లా వస్తే మళ్ళీ మీకు .bashrc రన్ అవుతుంది మీకు. ఓకే గుడ్ రైట్. నెక్స్ట్ వచ్చి మీకు అంటే ఎలా చెప్పవచ్చు, మీకు మనకు వచ్చి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అంతా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఓకే నా 10th వచ్చి క్రియేట్ ఏ క్లస్టర్ యూజింగ్ కాప్స్ అండ్ జనరేట్ క్లస్టర్ ఫైల్ అంటాను. దాన్నే డ్రై రన్ అంటాం. ఇది చూసారా, కాప్స్ క్రియేట్ క్లస్టర్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్ఫిగరేషన్ అంత ఇక్కడ చేయి, జోన్స్ వచ్చి 1A 1B 1C వాడుకుంటాం. తర్వాత నోడ్ కౌంట్ వచ్చి 3, మాస్టర్ కౌంట్ 3, అంటే 3 మాస్టర్స్
3 వర్కర్ నోట్స్ వస్తుంది అనమాట. సైజ్ వచ్చి T3 మీడియం, మాస్టర్ సైజ్ నోట్ సైజు. మాస్టర్ జోన్స్ వచ్చి 1A 1B 1Cలో ఉండాలా. మాస్టర్ వాల్యూమ్ 10 GB అండ్ నోడ్ వాల్యూమ్ 10 GB. దాంతో పాటు -SSH పబ్లిక్ ఇది వాడుకోవాలి. అండ్ దెన్ DNS నేమ్ అని చెప్పి --dry run output.yaml. ఇది రన్ చేస్తే ఏమవుద్దంటే మీకు YAML లో వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి ఇది కాపీ చేస్తానండి. ఇది కాపీ చేసి మీ మేనేజ్మెంట్కి వచ్చి ఇలా ఇచ్చి ఎంటర్ ఇచ్చామనుకోండి, మీకు YAML వచ్చింది చూడండి. బై ది వే నేను ఏం చేస్తానంటే మీకు అర్థం కావడానికి బేసిక్గా ఇక్కడికి వచ్చి నేను విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేస్తాను. సో యాజ్ ఏ క్యూబర్నెటీస్ అడ్మిన్, డెవాప్స్ అడ్మిన్ మీకు ఖచ్చితంగా ఈ ఐడితో పని ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కాప్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీకు దాని తర్వాత cluster.yml అని ఇచ్చి ఈ కాంటెంట్స్ అంతా దాన్ని కాపీ చేస్తా, ఎందుకంటే ఏమేం క్రియేట్ అవుతుందో మీకు తెలియాలి కాబట్టి. ఇలా ఇద్దాం. ఓకే, సో పైనుంచి వచ్చారనుకోండి, ఇది ఒక క్లస్టర్ క్రియేట్ అవుద్ది. మీకు కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. కిందకు వస్తే మీరు చూసినట్లయితే కంట్రోల్ ప్లేన్ 3 సర్వర్లు అనమాట ఇట్లా క్రియేట్ అవుతాయి. మీకు క్యూబర్నెటీస్ API యాక్సెస్ ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. క్యూబర్నెటీస్ వర్షన్ ఇది. ఇక్కడ మీరు ఒకవేళ వద్దు నాకు 172 ఇట్లా ఇవ్వకూడదు, ఇంకేమైనా వాడాలనుకున్నాను అనుకోండి, మీరు ట్రై చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే 172 డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఇలా కాకుండా మీరు వేరే నెట్వర్కింగ్ అడ్రస్ ఇవ్వాలనుకోండి, నాకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 172 మీకు కాకుండా నేను ఏం చేస్తానంటే 192.168 అని ఇస్తాను. 192.168 అని ఇచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి సబ్నెట్స్ ఉంది కదా, మీరు చూసినట్లయితే 1.0.24 2.0.24 3.0.24 అని ఇస్తాను మీకు పబ్లిక్. తర్వాత మీరు చూసినట్లయితే ఏ ఇమేజ్ వాడాలో ఇక్కడ ఉంచుకోండి. బై ది వే మీరు ఏ ఇమేజ్ యూజ్ చేసుకోవాలో ఫోకల్ ఇట్లా ఇది వాడుకుంటున్నాం అనమాట. ఒకవేళ సో ఇమేజ్ ఇలా తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత కిందకు వచ్చినప్పుడు మీకు ఇన్స్టెన్స్ గ్రూప్ అనమాట. ఇది 1Aలో ఒకటి మాస్టర్ అనమాట, మీకు రూట్ వాల్యూమ్. అలాగే మీరు 1Bలో 1Cలో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా మాస్టర్ సర్వర్స్. తర్వాత వర్కర్ నోట్స్ అనమాట. మీరు నోట్స్ అని వచ్చింది సరే, నోట్స్ ఇక్కడ వస్తుంది, మీకు ఇక్కడ నోట్స్ అని వస్తుంది. అండ్ SSH క్రెడెన్షియల్ ఏంటంటే మనం క్రియేట్ చేసింది ఇది తీసుకుంటుంది ఇక్కడ మీకు. ఓకే, సో ఇది మీరు చూసినట్లయితే క్లస్టర్ అండి. ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయొచ్చు. దీన్ని మనం జనరేట్ చేసాం. జనరేట్ చేసి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఇది అప్లై చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు ఈ క్లస్టర్ క్రియేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు క్లస్టర్ క్రియేషన్ లో కాప్స్ అని చెప్పి సరే ఇది తీసుకుందాం. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నానో, ఓకే, సో cluster.yml ఆర్ YAML ఏదన్నా ఇవ్వచ్చు. తీసుకొచ్చి అంటే మనం చేంజెస్ చేసాం కదా, IP అడ్రసింగ్ అంతా కూడా ఇక్కడ సేవ్ చేద్దాం. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు కాప్స్ దాన్ని ఏం చేస్తారు, క్రియేట్ cluster-h అని ఇచ్చాం అనుకోండి, మనం ఏం చేయొచ్చు అంటే YAML ఫైల్ ఇవ్వచ్చు అనమాట. మీరు చూసినట్లయితే మీకు YAML ఫైల్ ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి కాప్స్ క్రియేట్ క్లస్టర్ అని చెప్పి ఎక్కడుంది మనకి, ఇక్కడ చూడండి. నేనేం చేస్తాను, ఇక్కడ నేనేం చేస్తానంటే మీకు ఒక డ్రైవ్ కూడా ఇస్తానండి. డ్రైవ్ లో మీకు కావాల్సిన అన్ని ల్యాబ్స్ కి సంబంధించిన అన్ని కూడా ఉంటాయి ఇక్కడ. సో లెట్ మీ షో ఇట్ యూ. లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. ఓకే,
సో దీని లోపలికి వస్తే మీకు ప్రతి బ్యాచ్ ఒకటి క్రియేట్ చేస్తాను. మీరు చూసారంటే 19th బ్యాచ్, లాస్ట్ బ్యాచ్ 19th ఇలా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు కాప్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది మీకు. సో నేనేం చేస్తానంటే ఇలా దీంట్లో వేసి పెట్టేద్దాం. సరే, సో కాప్స్ కాన్ఫిగ్ డాట్ ఇట్లా ఉంటుంది. బై ద వే దీంట్లోకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, దీంట్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఏం చేయొచ్చు అని. మీరు చూసినట్లయితే కిందకు వస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీకు ఆ యామల్ ఫైల్ ఇచ్చి ఇట్లా రన్ చేయొచ్చు. ఏంటది, సో కాప్స్ క్రియేట్ -f అని చెప్పి మనం ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఇలా వస్తుంది. మీకు క్లస్టర్ క్రియేట్ అవుతుంది మీకు. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు, మీకు మీరు చూసినట్లయితే మీకు అప్డేట్ క్లస్టర్, ఎస్ అడ్మిన్, వ్యాలిడేట్ అండ్ డిలీట్ ఇలా వస్తుంది అనమాట మీకు. సరే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు అంటే, మీరు చూస్తే కాప్స్ క్రియేట్ క్లస్టర్ అని చెప్పి మనకు ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాట్ క్లస్టర్ ఉంది యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను మీకు క్రాప్ క్రియేట్ క్లస్టర్ అని చెప్పి ఎంటర్ ఇచ్చాం అనుకోండి మీకు. ఓకే, ఇలా ఇవ్వండి. సో ఇలా ఇచ్చినప్పుడు బేసిక్ గా మనం ఏదైతే కాన్ఫిగర్ తీసి ఇట్లా వస్తుంది, ఏం చేస్తుంది టు డిప్లాయ్ రిసోర్సెస్. చూడండి, సో మనం ఏమేమి ఇవ్వాలి ఇక్కడ ఇచ్చినాక మనకి అంతా అయిపోయినాక, సో మనం ఏం చేస్తాం, ఇక్కడ సేవ్ చేయలేదా, ఒక్క నిమిషం ఆగండి. క్రియేట్ ఏ క్లస్టర్, జనరేట్ ఏ ఫైల్ అంటాను. సో మనం ఇచ్చిన కమాండ్ ఏంటి యాక్చువల్గా మీరు చూసినట్లయితే, మనం ఇచ్చిన కమాండ్ వచ్చి మీరు చూస్తే ఇది మనం ఇచ్చిన కమాండ్. అవునా, మనం ఇచ్చిన కమాండ్ ఇది. సో 11th ఏంటి మీకు, నెక్స్ట్ వచ్చి మనం క్లస్టర్ క్రియేట్ చేస్తున్నాం మీకు. సో క్లస్టర్ క్రియేట్ ఎలా చేస్తాం, కాప్స్ క్లస్టర్ డాట్ yml. 12th కమాండ్ ఏంటి మీకు, ఇక్కడ వచ్చి అయిపోయినాక ఇలా ఇచ్చి దీంతో పాటు మనం ఇవ్వాల్సింది వచ్చి లాస్ట్ లో అడ్మిన్ కూడా ఇవ్వండి, ఇది మర్చిపోవద్దు. ఓకే, అడ్మిన్ కూడా ఇస్తాం మనం. ఇలా ఇచ్చామంటే నౌ ఇట్ షుడ్ స్టార్ట్ అండి. నేనేం చేస్తాను, ఇది అప్డేట్ చేస్తాను. ఇలా చేద్దాం మనకి. సరే, మీరు ఏం చేస్తుందంటే ఇదే ఆటోమేటిక్ గా మొత్తం క్రియేట్ చేసుకొని A to Z గా, అండ్ దెన్ మనం ఏం చేయొచ్చు, కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అని చెప్పి ఇలా 10 minutes ఇచ్చామనుకోండి. సో అదేం చేస్తుంది మీకు ఏమేమి డిప్లాయ్ చేస్తుందో చూస్తుంది. సరే, కంట్రోల్ పెయిన్ నోడ్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేద్దాం 13th అని చెప్పి ఇలా ఇద్దాం. సో మీకు సర్వర్స్ క్రియేట్ అవ్వాలండి. నేనేం చేస్తాను, ఇక్కడ మనకి ఇన్స్టెన్సెస్కి వెళ్ళి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీరు చూసారా ఎన్ని వస్తున్నాయి మీకు, 3 వచ్చి కంట్రోల్ ప్లేన్. ఓకే, అది కూడా ఏంటి మీకు, దిస్ ఈజ్ ఏ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ అండి. వాట్ డూ యూ మెన్ బై ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ అంటే, మీకు వేరే అవైలబిలిటీ జోన్లు క్రియేట్ అవుతున్నాయి అన్ని కూడా. 3 వచ్చి మాస్టర్లు, 3 వచ్చి వర్కర్ నోడ్లు మీకు యాక్చువల్గా. సో ఇట్లా మల్టిపుల్ మాస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది అప్ అవడానికి ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 10 minutes పడుతుందండి మీకు. ఓవరాల్ గా 10 minutes పడుతుంది. మామూలుగా అయితే నేను మీ క్లాస్ చెప్పేటప్పుడు 3 మాస్టర్లు వాడము, 2 వర్కర్ నోడ్లు, 1 మాస్టర్ నోడ్ సరిపోద్ది. ఎందుకంటే అన్నెసరీ బిల్లు కదా, మనమే టెస్టింగ్ కోసం 3 మాస్టర్లు ఎందుకండి. కానీ ప్రొడక్షన్ లో ఎలా ఉంటుందో మీకు తెలియాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇలా చేస్తున్నాం అనమాట. ఈ మూడు ఇట్లా ఉంటాయి యాక్చువల్గా. నౌ ఆఫ్టర్ దట్ మీకు అంటే మొత్తం దీంట్లో రిపీటెడ్ స్టెప్ ఏమన్నా ఉందంటే మీకు 10th స్టెప్ దాకా మీరు ఏం చేయాలి, వన్ టైం యాక్టివిటీ. తర్వాత మనం ఏం చేస్తాము, మీకు ప్రతిసారి కూడా క్లస్టర్ కావాలంటే కాప్స్ క్రియేట్, అదే ఫైల్ అట్లేగా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఏం చేస్తాం, క్రియేట్ -f cluster.yaml అంటాం, తర్వాత అప్డేట్ అంటాం, వ్యాలిడేట్ అంటాం. అంత మన ల్యాబ్ అంతా అయిపోయింది అనుకోండి మీకు. ల్యాబ్ అంతా అయిపోయినాక మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఒకవేళ డిలీట్ చేయాలనుకోండి మీకు ఇక్కడికి వచ్చి అదే ఫైల్ ని
ఇక్కడికి వచ్చి మనం 14 అని ఇచ్చి నేను డిలీట్ అంటాను బై ది వే. సో కాబట్టి రెగ్యులర్ గా అయితే ఇవన్నీ చేయరు, ఇదంతా కూడా వన్ టైం యాక్టివిటీ. ఒక్కసారి ఎస్టాబ్లిష్ అంతా అయిపోయినాక మీదంతా కూడా ఇదే, ఈ 4 కమాండ్లే బేసిక్ గా మీరు వాడేది. సో మీకు ఏమవుద్దంటే, కాకపోతే ఏం చేస్తామంటే మనం కొంచెం ఇక్కడ ఇది ఉంది కదా, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మల్టిపుల్ లైన్స్ లో పెడతాను, ఆగండి మీకు ఈజీగా అర్థం కావడానికి. ఓకే, సో ఇది యాక్చువల్లీ నేను డ్రై రన్ అవుట్పుట్ ఇవ్వకుంటే ఆటోమేటిక్ డిప్లాయ్ అయిపోద్ది. కేవలం ఎందుకు యామల్ క్రియేట్ చేశానంటే ఐపీ అడ్రస్ కూడా చెక్ చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి ఏ ఐపీలు తీసుకుంది మీరు చూస్తే అన్ని కూడా 192 చూడండి, 3E, ఇది వచ్చి 2, ఇది వచ్చి 1, ఇది వచ్చి కూడా 1, 2, 3, అంటే మీరు ఇచ్చిన ఐపీలు తీసుకుంటుందండి. మీకు మీరు ఇచ్చిన ఐపీలు తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మీరు పదే పదే దీన్నే వాడుకోవచ్చు. మీకు ఆ క్లస్టర్ యామల్ ఉంది కదా, దీన్నే వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకే, మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇమేజెస్ కొన్నిసార్లు మీరు ఏం చేయొచ్చు అంటే హార్డన్ ఇమేజెస్ కావాలనుకోండి మీకు, అప్పుడు ఏం చేయొచ్చు అంటే బై డిఫాల్ట్ గా ఇమేజ్ కూడా చేంజ్ చేయొచ్చు. మీరు కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేశారు, ఆ కస్టమ్ ఇమేజ్ లా వాడుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చి ఆ ఇమేజ్ ఇచ్చారనుకోండి, మీ ఓన్ ఇమేజ్ ఉందనుకోండి, అది తీసుకొని మీకు ఇది డిప్లాయ్ చేస్తుంది మీకు. ఓకే, సో మీరు చూసినట్లయితే డిప్లాయ్ అవుతూ ఉందండి. సరే, డిప్లాయ్ అయిపోయినాక మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ స్మోక్ టెస్టింగ్ అంటాను. స్మోక్ టెస్టింగ్ అని చెప్పి మనం ఏం చేయాలంటే బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ యువర్ క్లస్టర్ చూడాలా. అంటే ఏంటి, ఫస్ట్ ఏమేం చెక్ చేయాలా, చెక్ క్లస్టర్, నేను డ్రాఫ్ట్ చేస్తాను, చెక్ క్లస్టర్ ఇన్ఫో అండి. ఓకే, సో సెకండ్ వచ్చి చెక్ మాస్టర్స్ అండ్ నోట్స్. థర్డ్ వచ్చి చెక్ నేమ్ స్పేసెస్. ఫోర్త్ వచ్చి చెక్ సిస్టమ్ పాడ్స్, అంటే మేనేజ్మెంట్ పాడ్స్ ఇన్ క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేస్. సో నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ వచ్చి డిప్లాయ్ టెస్ట్ పాడ్ అండ్ చెక్ ద స్టేటస్. తర్వాత వచ్చి డిప్లాయ్ శాంపుల్ డిప్లాయ్మెంట్ ఆర్ ఎక్స్పోజ్ పాడ్ ఆన్ నోడ్ పోర్ట్. ఓకే, వచ్చిందో లేదో చూద్దాం. మీరు చూసినట్లయితే అయిపోయిందండి. చూసారా, ఇక్కడికి వచ్చి నేను కాప్స్ వ్యాలిడేట్ క్లస్టర్ అన్నాం అనుకోండి, మీరు చూసినట్లయితే చూడండి 3 వర్కర్ నోడ్లు, 3 కంట్రోల్ ప్లేన్ అంటే మాస్టర్ నోడ్లు. సో దిస్ ఈస్ ఏ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్. ఓకే, సో బాగుంది. నెక్స్ట్ వచ్చి మనం యాజ్ ఏ సెడ్ స్మోక్ టెస్టింగ్ చూడాలి ఇక్కడికి వచ్చి. ఓకే, నేను ఏం చేస్తాను, డిప్లాయ్ చెక్ స్టేటస్, తర్వాత వచ్చి ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ కావాల్సినవి కూడా చేద్దాం, తర్వాత కమాండ్స్ ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో డిప్లాయ్ శాంపుల్ డిప్లాయ్మెంట్ అండ్ ఓకే, 8th వచ్చి ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ విత్ నోడ్ పోర్ట్, ఎట్లా ఇస్తాం. 9th వచ్చి చెక్ సర్వీసెస్ which are exposing pods and deployment to internet. Okay, so 10th వచ్చి మనం ఏం చేస్తాము, బేసిక్ గా reboot a node and check if the pods are coming back, or దీనికంటే బెస్ట్ connect to the
అది చేద్దాం ఇట్లా కాకుండా ఒక పని చేద్దాం. అంటే ఫాల్ట్ టాలరెన్స్ చెక్ చేయాలి మనకి ఫాల్ట్ టాలరెన్స్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేయాలి. కాబట్టి లెట్స్ డూ వన్ థింగ్, delete a pod and check if it gets recreated. ఓకే, ఇవి కొంచెం శాంపుల్స్ అండి మీకు. సో అంటే ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే బేసిక్ ఫండమెంటల్ గా రన్ అవుతుందా లేదా క్లస్టరు అని తెలుసుకోవడానికి మనకి ప్రయత్నం. ఓకేనా, సరే. సో మనకి ఇది వచ్చేసింది కాబట్టి, సో మనం ఒక్కసారి క్లస్టర్ అంతా మీకు క్రియేట్ చేసాము అనుకోండి, ఇంకా కాప్స్ తో పని లేదు మనకి, ఇంకా మీకు కాప్స్ తో పని లేదు. ఏదైతే చేసామో కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇందాక S3 బకెట్ ఎంటీగా ఉంది కదా, రీఫ్రెష్ చేశాను అనుకోండి, వచ్చింది చూసారా, కాన్ఫిగరేషన్ అంతా కూడా దీంట్లో సేవ్ అవుతుంది. మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా S3 బకెట్ లో సేవ్ అవుతాయి. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని బేసిక్ కమాండ్స్ రన్ చేద్దాం. kubectl version -short అంటాను. -short అంటే kubectl వచ్చి 1.27.1 లో ఉంది, వేరాస్ మీ kubernetes వచ్చి రన్ అవుతుందని 126.3 లో ఉంది. మనం లేటెస్ట్ kubectl వాడుతున్నాం. ఓకే, ఫైన్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, ప్రతిసారి kubectl కష్టం కాబట్టి మనం ఆల్రెడీ ఏలియాస్ యాడ్ చేస్తున్నాం. ku version షార్ట్ అన్నా కూడా మీకు పనిచేయాలి. చూసారా, ku కూడా పనిచేస్తుంది. ఎందుకు, ఇక్కడికి వచ్చి .bashrcకి వచ్చారనుకోండి, లాస్ట్ లో నేను ఏం చేస్తాను, ఏలియాస్ ku = kubectl. ప్రతిసారి kubectl కమాండ్ రన్ చేయడం కంటే కొంతమంది k అని పెట్టుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు k = kubectl అని పెట్టుకుంటారు. మీ ఇష్టం, మీకు ఏది కావాలో పెట్టుకోవచ్చు. నాకు ఫస్ట్ నుంచి ku అలవాటు అయిపోయింది, అందుకని అది వాడతాను అనమాట. సరే, నెక్స్ట్ ఏం చేస్తాను, మనకి ఇక్కడికి వచ్చి క్లస్టర్ అని వచ్చి ట్యాబ్ కొడితే మీకు క్లస్టర్ ఇట్లా వస్తే, మీకు ట్యాబ్ కొడితే ఆటోఫిల్ కాదు, మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఆటోఫిల్ చేయొచ్చు అనమాట. ఆటోఫిల్ ఎలా చేయొచ్చు, మీరు కిందకు వచ్చి మీకు మనం ఏం చేస్తామంటే ఇవి యాడ్ చేస్తామండి. ఇక్కడికి వచ్చి సోర్స్ అని చెప్పి ఇది యాడ్ చేస్తాము. అలాగే నేనేం చేస్తాను, ఇక్కడ మీకు ఇది ఆల్రెడీ యాడ్ చేస్తుంది, మీకు దీన్ని కూడా యాడ్ చేస్తాం. మీకు బ్యాష్ కంప్లీషన్ అంటాం, ఎగ్జిట్ sudo su హైఫన్ అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ku క్లస్టర్ -i ట్యాబ్ కొట్టాను అనుకోండి, ఇన్ఫో ట్యాబ్ వస్తుంది, ఎందుకంటే ఆటోఫిల్ అవుతుంది అనమాట, మీకు ఆటోఫిల్ అవుతుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఇచ్చాను అనమాట. ఓకే, రైట్. సరే, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ku క్లస్టర్ -info అంటే మీరు చూసినట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇదే కాదు, డిఎన్ఎస్ లో కూడా, ఇంతకుముందు డిఎన్ఎస్ లో రికార్డ్స్ ఏం లేవు కదా, ఇప్పుడు రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు రీఫ్రెష్ చేయండి, కొన్ని రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి చూడండి. చూసారా, ఏపీఐ అని చెప్పి మీకు అంతా కూడా క్రియేట్ అయ్యాయి. మీ 3 మాస్టర్ సర్వర్స్ ఐపీలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. బట్ ఎనీవే, మీరు చూసారనుకోండి, క్లస్టర్ ఇన్ఫో అన్నప్పుడు మీరు చూస్తే మీ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఎక్కడ పనిచేస్తుంది, డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఏ ఏపీఐ పనిచేస్తూ ఉంటుంది మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్లస్టర్ ఇన్ఫో అందాం. నౌ నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ku get nodes అన్నాం అనుకోండి, మీకు క్లియర్ కట్ గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఆ పైన నేము స్టేటస్ వద్దనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, నో హెడర్స్ అని ఇస్తే మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. ఓకే, ఏమేమి నోట్స్ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలంటే ఇలా అనమాట బై ద వే మీకు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇలా ఇద్దాం. తర్వాత నేమ్ స్పేసెస్ కి ఏం చేయొచ్చు అంటే ku get ns ఇవ్వచ్చు, లేదా ఏది ఇచ్చినా పని చేస్తుంది బై ద వే. అంటే ఇవన్నీ కూడా నేమ్ స్పేసెస్ సపరేట్ ఉందిలేండి మీకు చెప్పడానికి. నేమ్ స్పేసెస్ మీకు ఎట్లా హెల్ప్ చేస్తుందంటే, ఒక్కొక్క నేమ్ స్పేస్ కూడా మీకు ఒక వర్చువల్ క్లస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 టీంలు ఉన్నాయి, ఆల్ఫా, బ్రావో, చార్లీ అని చెప్పి 3 టీంలు ఉన్నాయి. 3 కూడా
మీకు 3 డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద పనిచేస్తున్నాయి కానీ సేమ్ క్లస్టర్ ఉపయోగించుకుంటున్నాయి అనమాట. అప్పుడు ఆల్ఫా టీమ్ కి కొంత మెమరీ సిపియు యాక్సెస్ మేనేజ్ చేయాలి, అలాగే బీటా టీమ్ కి మెమరీ సిపియు అండ్ యాక్సెస్, ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. సో మనం ఏం చేయొచ్చు అంటే నేమ్ స్పేసెస్ వాడచ్చు. అలాగే ఆల్ఫా పార్ట్స్ బీటాతో, బీటా పార్ట్స్ చార్లీతో, బ్రావో పార్ట్స్ చార్లీతో అనుకుంటే మీరు నెట్వర్క్ పాలసీస్ వాడాలి. నెట్వర్క్ పాలసీస్ మీరు వాడాలి అంటే మీరు ఆబ్వియస్ గా ఏం చేయాలంటే ఇది యూజ్ చేసుకోవాలన్నమాట, నేమ్ స్పేసెస్ వాడాల్సి వస్తుంది మీకు. ఓకే, సో బై డిఫాల్ట్ గా మీకు ఏముంటుందంటే మీకు 4 నేమ్ స్పేసెస్ వస్తుందండి. దీంట్లో మీకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది మీరు ఏం డిప్లాయ్ చేసినా కూడా, డిఫాల్ట్ గా మీరు ఏం డిప్లాయ్ చేసినా కూడా మీకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ కి వెళ్తుంది. అలాగే క్యూబ్ సిస్టమ్ లో వచ్చి మేనేజ్మెంట్ అని ఉంటుంది మీకు. నా ఒక రకంగా క్యూబర్నిటీస్ రన్ చేయడం ఎందుకు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అంటే, ఇప్పుడు చూడండి kubectl గెట్ పాడ్స్ అంటే ఏం కనిపించవు, ఎందుకంటే అది డిఫాల్ట్ నేమ్ స్పేస్ కి వెళ్ళింది కాబట్టి. -n క్యూబ్ సిస్టమ్ అన్నాను అనుకోండి, మీరు చూసారా ఇవన్నీ రన్ అవుతున్నాయి చూడండి మొత్తం. వీళ్ళు డిఫాల్ట్ గా కిలియం కూడా రన్ చేస్తున్నారు. ఇంతకు ముందు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాప్స్ వర్షన్ లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదేంటంటే నెట్వర్క్ ప్లగిన్ అండి, కిలియం అని చెప్పి మీకు నెట్వర్క్ ప్లగిన్ కొత్తగా యాడ్ చేశారు. అంటే ఏంటి, మీరు ఇంకా ఏం అప్లికేషన్ డిప్లాయ్ చేయాల, బాగా ఆలోచించండి. నేనేం చెప్పాను మీకు నిన్న, లెట్స్ గో టు మన ఆర్కిటెక్చర్ ఎక్కడ ఉందండి, నేనేం చేస్తాను, సారీ ఇది కాదు, డెస్క్టాప్ క్లాస్ పిక్స్, ఇదేగా నేనేం చెప్పాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే -o వైడ్ అంటాను, సారీ -o వైడ్ అంటాను, ఇచ్చి నేనేం చేస్తానంటే grep -i ప్రాక్సీ అందాం మీకు. వాట్ హ్యాపెండ్, కాప్స్ వీళ్ళు దీంట్లో మార్చినట్టున్నారండి మీకు. మీరు చూస్తే ఇంతకుముందు క్యూ ప్రాక్సీ కూడా మీకు రన్ అవుతుంది చూడు, ఏపీఐ సర్వర్ రన్ అవుతుంది మీకు, ఏపీఐ సర్వర్ రన్ అవుతుంది అంటే మీకు చెప్పాను కదా అన్ని కూడా కంటైనర్స్ లాగా రన్ అవుతాయని. సో ఫస్ట్ వచ్చి ఏపీఐ సర్వర్ తీసుకున్నారు అనుకోండి, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు అర్థం కావడానికి గ్రెప్ ఏపీఐ అన్నాం అనుకోండి, మీకు 3 ఏపీఐ సర్వర్లు రన్ అవుతున్నాయి, అన్ని కూడా ఎక్కడ మీకు మాస్టర్ నోట్స్, 3 మాస్టర్ నోట్స్ లో ఉంటాయి అన్నమాట. సరే, ఇంకోటి ఏం చేద్దాం, షెడ్యూలర్, మీకు 3 షెడ్యూలర్ చూడండి, అన్ని కూడా సేమ్ దీంట్లోనే 3 అన్ని సేమ్ గా రన్ అవుతూ ఉంటాయి. సో తర్వాత మనకి ఏముంది, హెచ్సిడి అని ఇచ్చాం అనుకోండి, హెచ్సిడి వచ్చి మీకు మెయిన్, ఇవి కూడా ఎక్కడ రన్ అవుతూ ఉంటాయి మీకు మాస్టర్ సర్వర్ మీద, ఇవన్నీ మ్యాచ్ అవుతాయి అన్నమాట మీకు. ఓకే, సో అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఈ గ్రెప్ అని చెప్పి నేనేం చేయొచ్చు మీకు, సో ఇది వచ్చి ఏపీఐ తీసుకోవట్లేదు యాక్చువల్గా మీకు, నేను ఏం చేయొచ్చు అంటే ఈ గ్రేప్ వాడి అన్ని ఒకేసారి చెక్ చేయొచ్చు. ఒక్క నిమిషం ఆగండి, నేనేం చేస్తాను, ఈ గ్రేప్ మల్టిపుల్ స్ట్రింగ్స్ అన్నాం అనుకోండి మీకు, గ్రేప్ -e అని చెప్పి అచ్చా ఇట్లా ఇవ్వాలా. ఓకే, సో నేనేం చేస్తాను, grep -e, యా. సో గ్రెప్ -e ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏది హెచ్సిడి ఏపీఐ, ఇది ఇంకోటి ఏముందండి మీరు చూస్తే కంట్రోలర్ అన్నమాట. ఓకే, ఇంకేముంది, సో పని చేద్దాం మీకు, ఇక్కడ కంట్రోల్ క్యూబ్ కంట్రోలర్ కూడా ఉంచుకోండి బై ది వే మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు కంట్రోలర్ కూడా వస్తుంది అనమాట. కాకపోతే నేను గమనించింది ఏంటంటే ఎక్కడ కూడా
క్యూ ప్రాక్సీ కనిపించలేదండి. అంటే కొత్తగా ఏమైనా మార్చారో? ఏమున్నాయి? షెడ్యూలర్ ఉంది, కంట్రోలర్ ఉంది, ఏపీఐ సర్వర్ ఉంది, కాప్స్ కంట్రోలరు, హెచ్సిడి, సిఐఎస్. మీరు చూసినట్టు ఎందుకంటే మేబీ మీకు ఇది ఇచ్చారు యాక్చువల్గా మీకు. ఓకే, నేనేం చేస్తాను, ఓకే కాప్స్ 1. కాప్స్ వర్షన్ అన్నాం అనుకోండి, మీకు 1 కదా. ఎప్పుడు కూడా మీరు కాప్స్ ఏదైనా కొత్తది వాడుతున్నప్పుడు నేనేం చేస్తాను, కాప్స్ ఇలా ఇచ్చామనుకోండి, వాళ్ళు చూపిస్తారు, రిలీజెస్కి వస్తారు. రిలీజెస్లోకి వచ్చి మనం చెక్ చేయొచ్చు అనమాట, ఏవేం చేంజెస్ ఉన్నాయి. చేంజ్ లాగ్ అని క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట లోపలికి పోయి. ఐ థింక్ వీళ్ళు కాప్స్ గిట్ హబ్ లోకి వెళ్ళి వీళ్ళు ఏ చేంజెస్ చేశారు, మనం వాడుతుంది లేటెస్టే కదా. ఇక్కడికి వచ్చామనుకోండి, 13 hours ముందే రిలీజ్ అయింది. సో ఇక్కడికి వచ్చి మనం చెక్ చేయొచ్చు ఏంటి చేంజ్ లాగ్ ఏంటి అని చెప్పి. ఐ థింక్ వీళ్ళు దాన్ని ఏం చేస్తారు, ఇవన్నీ ఇక్కడ ఇచ్చింటారు ఏమేం చేంజ్ అయినాయి అని చెప్పి మనం లోపల పోయి చెక్ చేయొచ్చు అనమాట. బట్ మీరు చూస్తే వీళ్ళు నెట్వర్క్ ప్లగిన్ అని ఇచ్చారండి, కొత్తగా నెట్వర్క్ ప్లగిన్ ఇచ్చేసారు, కిలియం అని చెప్పి. యాడింగ్ ఏ ఫీచర్ డాట్ ఎండి అని వచ్చింది. ఇదేంటి మీకు, మీరు చూస్తే ఓకే 4 months ago ఇది ఏం చేస్తున్నారు, దిస్ ఈస్ అన్ ఓవర్ వ్యూ హౌ వి యాడెడ్ ఏ ఫీచర్, దిస్ ఈస్ అన్ ఆప్షన్ ఆఫ్ కిలియం యూజ్డ్ ఇన్, ఇట్లా ఇచ్చారు. బై ద వే మీకు ఏంటి కిలియం అనేది, కిలియం ఈజ్ ఏ సిఎన్ఐ కంటైనర్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూజెస్ లైనక్స్ కర్నల్ టెక్నాలజీ కాల్డ్ బీపీఎఫ్ విచ్ ఎనేబుల్స్ డైనమిక్ ఇన్సర్షన్, అంటే సెక్యూరిటీ కోసం అనమాట. బై ద వే ఇక్కడ మనం కాప్స్ క్రియేట్ చేసేటప్పుడు నెట్వర్కింగ్ వచ్చి కిలియం అని ఇవ్వాలా. ఐడల్ గా అయితే మీకు ఏమవుతుందంటే అది తీసుకోదు, మీకు ఇప్పుడు డిఫాల్ట్ చేసేసారు. బై ద వే మీరు చూసారా, యూజింగ్ హెచ్సిడి కాన్ఫిగరింగ్ కిలియం 1.26 నుంచి డిఫాల్ట్ అండి. బై డిఫాల్ట్ కిలియం విల్ బి యూజ్డ్, కిలియం ఆర్ సిలియం వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ కెన్ బి. అంటే ఏమవుతుందంటే ఇది వాడుతున్నారు కాబట్టి ఐ థింక్ ప్రాక్సీ మీకు క్యూ ప్రాక్సీ, నేనేం చేస్తాను మీకు మీకు ఏం చేశారంటే అది చూడండి, కిలియం ఫర్ నెట్వర్కింగ్ వై డూ వి యూజ్ ఇట్ అండ్ వై డూ వి లవ్ ఇట్ అన్నప్పుడు ఇది చూసారు అనుకోండి, ఇది ఏం చేస్తుంది, వెన్ వీ బిల్డ్ Kubernetes based platform, yes, we set to achieve production simple reliable solution. To achieve that, the natural choice of CNI will be Flannel with kubeproxy as its companion. సో కాబట్టి ఏమైంది, ఇప్పుడు వీళ్ళు 1.26 నుంచి ఏం చేశారంటే మీకు కిలియం అనే ఒక సిలియం అనే వాట్ ఎవర్ దర్ కాలింగ్ నెట్వర్క్ ప్లగిన్ ఇన్స్టాల్ చేశారు. కాబట్టి ఏంటంటే క్యూ ప్రాక్సీ లేదనమాట మీకు. ఓకేనా, దాని స్థానంలో ఇది వచ్చింది, అంటే ఇంకా ఎఫిషియంట్ అనమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు kubectl మీకు అన్ని చెక్ చేయొచ్చు అనమాట. మీకు మేనేజ్మెంట్ పార్ట్స్ ఇక్కడ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి గెట్ ఎన్ఎస్ అంటే ఇలా వస్తుంది మీకు. సరే బానే ఉంది. నెక్స్ట్ నాకేం కావాలంటే, నేను క్లస్టర్ అంతా బాగానే పనిచేస్తుంది, మీరు చూసినట్లయితే ఎఫిషియెంట్ గా ఉంది, నో ఇష్యూస్. మీకు నెక్స్ట్ నాకేం కావాలంటే ఒక సింపుల్ పాడ్ రన్ చేయాలి. Kubernetes లో కంటైనర్ అనమండి, Kubernetes లో పాడ్ అంటాం. సో పాడ్ లోపల మీకు నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్తాను, బట్ మీకు అర్థం కావడానికి ఇమాజిన్ ఇది వచ్చి మీకు పాడ్, మీకు ఇది పాడ్, దీని లోపల మీరు చూస్తే ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్స్ పెట్టచ్చు, C1 C2 C3. ఒక పాడ్ లోపల ఒకటి అంతకంటే ఎక్కువ కంటైనర్స్ మీరు యూజ్ చేయొచ్చు. సో దాన్ని ఏమంటారంటే, ఒకటి వచ్చి మెయిన్ కంటైనర్ ఉంటుంది మీకు, ఒక మెయిన్ కంటైనర్, మిగతా రెండు వచ్చి సైడ్ కార్ కంటైనర్స్ అంటాం మీకు. అది నేను మీకు తర్వాత చెప్తాను, సైడ్ కార్ అంటాం. అంటే దాని ఫంక్షన్ ఈస్ డిఫరెంట్. ఇది వచ్చి మీకు డైరెక్ట్ గా మీ అప్లికేషన్ ఇస్తుంది, బట్ ఇది వచ్చి మీకు లాగ్స్ కి, ఇది వచ్చి ఇంకోటి మేబీ ప్రాక్సీకి, ఇట్లా నెట్వర్కింగ్ కోసం వాడొచ్చు మీకు. సో కాబట్టి పాడ్ అనేది సింపుల్ గా చెప్పాలంటే గిఫ్ట్ వ్రాపర్ అండి. మీకు సింపుల్ చెప్పాలంటే ఎలా చెప్పచ్చు అంటే, ఇమాజిన్ నేనేం చేస్తానంటే బర్త్డేకి 2 గిఫ్ట్లు కొన్నాను. ఓకే, ఒక బర్త్డేకి ఇమాజిన్ సారీ నేనేం చేశాను, ఓ బర్త్డేకి
ఇమాజిన్ మీకు మీ వైఫ్ కానీ ఎవరన్నా కానీ మీకు ఐఫోన్ గిఫ్ట్ గా ఇద్దామని ప్లాన్ చేశారు. ఓకే, ఐఫోన్ లో దరిద్రం ఏంటంటే వాడు ఛార్జర్ ఇవ్వడం బేసిక్గా, అవునా? సో కాబట్టి ఫోను కొంది, తర్వాత ఛార్జరు సపరేటు, దాంతో పాటు ఎయిర్ పాడ్స్, ఇలా ఇమాజిన్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ కొన్నారనుకోండి. ఈ మూడింటిని కలిపి మనం ఏం చేస్తాం, కలిపి ఒక ప్యాకేజ్ చేస్తాం అండ్ దెన్ ప్రెజెంట్ చేస్తాం. బేసికల్లీ దట్ ఈజ్ ఏ పాడ్. కింద ఒక్కొక్క ఇది వచ్చి ఒక్కొక్కటి కంటైనర్ అనమాట. ఇప్పుడు మెయిన్ ఏంటి దీంట్లో, ఈ పాడ్ లో ఐఫోన్ కదా మెయిన్, దిస్ ఈస్ ద మెయిన్ అనమాట, అంటే మెయిన్ పాడ్. ఈ రెండు ఏంటి, ఇది సైడ్ కార్ అనమాట. ఇది ఒక సైడ్ కారు, అంటే దీని పర్పస్ ఒకటి ఛార్జింగ్ కి, ఒకటి వచ్చి మనకి కాల్స్ మాట్లాడడానికి. బేసిక్ గా పాడ్ అంటే ఇదండి మనకి. కాబట్టి మీకు క్యూబర్నెటీస్ లో డైరెక్ట్ గా మీరు కంటైనర్స్ డిప్లాయ్ చేయలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. క్యూబర్నెటీస్ లో కంటైనర్స్ డిప్లాయ్ చేయలేరు, పాడ్ గానే మీకు డిప్లాయ్మెంట్ జరుగుతుంది అనమాట. సరే, సో ఎలాగా మీకు ఏదన్నా రిసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు క్యూబర్నెటీస్ లో రెండు విధాలుగా చేయొచ్చండి. అవేంటి, రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చి ఇంపరేటివ్, దట్ మీన్స్ బై రన్నింగ్ కమాండ్, అంటే పైన మనం రన్ చేసాం కదా దానిలాగా అనమాట. ఎలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి kubectl రన్, ఓకే, టెస్ట్ పాడ్ 1 అంటాను. టెస్ట్ పాడ్ 1 అని చెప్పి మనం హైఫన్ ఇమేజ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, nginx లేటెస్ట్ అని చెప్పి మీకు ఇచ్చి నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు ఒక పాడ్ క్రియేట్ అవుద్ది. దీన్ని మనం ఏం చేస్తాం, ఇంపరేటివ్ ఫార్మాట్ అంటారు. ఏమంటారు, ఇంపరేటివ్ ఫార్మాట్. బట్ ద రికమెండెడ్ ఈజ్ డిక్లరేటివ్ అనమాట, యూజింగ్ YAML ఆర్ JSON ఫైల్స్. బట్ రికమెండెడ్ వచ్చి YAML. అంటే ఏంది, సేమ్ ఇదే. నేనేం చేస్తాను, మీకు హైఫన్ డ్రై రన్ -o YAML అన్నాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది. మీకు ఇలా వస్తుంది, అన్ని అవసరం లేదు, మీరు చూస్తే ఇలా వస్తుందండి. మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇది వచ్చి డిక్లరేటివ్ ఫార్మేట్, ఇది వచ్చి ఇంపరేటివ్ ఫార్మేట్. ఏది వాడాలంటే మీకు ఆ సందర్భాన్ని బట్టండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రబుల్ షూట్ చేస్తూ ఉంటాను, ఎవరో ఒకరు వచ్చి, ఇమాజిన్ నా పాటికి నేను పని చేస్తూ ఉంటే ఏదో ఒక వేరే టీం వచ్చి కొంచెం ఇది పని చేయట్లేదు చూడవా ట్రబుల్ షూటింగ్ అంటే, నేను లోపలికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే, ట్రబుల్ షూట్ చేయాలంటే ఇప్పుడు ఎన్ఎస్ లుకప్ కానీ, పింగ్ కానీ, టెల్నెట్ కానీ, ఇలాంటి కొన్ని కమాండ్స్ వాడాలంటే బై డిఫాల్ట్ గా పాడ్స్ లో అవన్నీ ఉండవు. కాబట్టి నేను వెంటనే ఏం చేస్తానంటే, యాజ్ ఏ క్యూబర్నెటీస్ నేను వచ్చు కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రతి ఒక్క క్యూబర్నెటీస్ అడ్మిన్ ఏం చేస్తాడంటే తనకంటూ ఒక ఇమేజ్ పెట్టుకుంటాడు అనమాట ట్రబుల్ షూట్ చేయడానికి. సో ఆ ఇమేజ్ డిప్లాయ్ చేస్తాను. అప్పుడు నేను ఏం చేస్తాను, kubectl రన్ వాడతాను. అలా కాకుండా అప్లికేషన్స్ డిప్లాయ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం YAML ఫార్మాట్ లో డిప్లాయ్ చేస్తాం. ఎందుకంటే దాన్ని వర్షన్ కంట్రోల్ మనం దీంట్లో పెడతాం కదా, తీసుకెళ్ళి గిట్ లో పెడతాం యాక్చువల్ గా. అందుకోసం నేను రెండు చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను kubectl రన్ టెస్ట్ పాడ్ 1 అని చెప్పి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇక్కడ వస్తుంది ku get pods. అంటే మీరు చూసినట్లయితే కంటైనర్ క్రియేటింగ్, ఎందుకంటే ఫస్ట్ టైం పడుతుంది, ఎందుకంటే డౌన్లోడ్ చేసుకోవాలా, అండ్ రన్నింగ్ అండి మీకు, అవునా. ku get pods -o wide అంటే మీకు పాడ్ రన్ అవుతుంది, ఏ నోడ్ మీద రన్ అవుతుంది, మీకు ఆ పాడ్ యొక్క IP అడ్రస్ ఏంటి. ఇదే నేను ఇక్కడ చేశాను అనుకోండి, నేను ఏం చేస్తాను, టెస్ట్ పాడ్ 2 లేకపోతే నేను ఏం చేయొచ్చు, కంట్రోల్ డి అని చెప్పి నేను టెస్ట్ పాడ్ 2 అంటాం మనం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఓ ఫైల్ క్రియేట్ చేసి ఎలాగా, ఇక్కడికి వచ్చి నానో టెస్ట్ పాడ్ 2.yml అని ఇలా ఇచ్చి నేను ఏం చేయొచ్చు, ku apply -f టెస్ట్ పాడ్ 2 అని ఇటు రన్ చేయొచ్చు మీకు. ఓకే, ku get pods. కానీ మీరు రేపు పొద్దున సర్టిఫికేషన్ రాస్తుంటారు, సర్టిఫికేషన్ రాసేటప్పుడు మీకు ప్రతిదానికి ఇలా ఫైల్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తానంటే పుణ్యకాలం పూర్తి అయిపోద్ది మీకు యాక్చువల్గా. ఓకే, అలా వర్కౌట్ కాదు, షార్ట్ కట్ లో డిప్లాయ్ చేయాలి. YAML ఫైలే షార్ట్ కట్ లో. ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ మీరు చూస్తే,
సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేసి నేను ఏం చేస్తాను, అయితే ఓ పని చేస్తాను, ఇక్కడ కూడా ఇమేజ్ కూడా వేరేది ఇస్తాను, నాకండి నా ఓన్ ఇమేజ్ ఇస్తాను. శ్రీహర్ష వి రోలింగ్ అప్డేట్ v5 అంటాను. ఇది ఎక్కడ సార్, ఈ ఇమేజ్ ఎక్కడ ఉందంటే డాకర్ హబ్ లో ఉంటుంది, hub.docker.com దాంట్లో ఉంటుంది. ఇది కాపీ చేసి ఫైల్ క్రియేట్ చేయను, ఏమీ లేదు, ఎకో అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, క్రియేట్ అయిపోతుంది చూడండి. సో మీకు క్రియేట్ ఇలాగా మీకు పార్ట్స్ కమాండ్ లైన్ లో చేసుకోవచ్చు, యామల్ లో క్రియేట్ చేసి, యామల్ కూడా ఫైల్ క్రియేట్ చేసి అప్లై చేయొచ్చు, లేదంటే ఎకో వాడి మనం చేయొచ్చు అనమాట మీకు. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పాడ్ అనేది సింపుల్ గా ఈ 3 పాడ్లు ఒకదానికో దానికి సంబంధం లేదు, మీకు ఒకదానికో దానికి సంబంధం లేదు బై ది వే. అంటే ఇది ఒక గ్రూప్ గా పనిచేయటం లేదు మీకు. సో గ్రూప్ గా పనిచేయాలంటే డిప్లాయ్మెంట్ కావాలా, అది నెక్స్ట్ వీక్ ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాము. బట్ నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాడ్స్ క్రియేట్ చేసాము, ఇది బయట నుంచి యాక్సెస్ చేయాలిగా, మీకు ఒక పాడ్ ని క్రియేట్ చేసాము, బయట నుంచి యాక్సెస్ చేయాలా. బయట నుంచి యాక్సెస్ చేయాలన్నా లోపల యాక్సెస్ చేయాలన్నా మీకు ఏంటంటే క్యూబర్నెటీస్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సర్వీస్ అంటాం మనం. ఆ సర్వీస్ క్రియేట్ చేయాలా, ఎలాగా, దీన్ని కూడా ఇంపరేటివ్ ఫార్మాట్ లో చేయొచ్చు. ku expose pod test pod 1 hyphen port is equal to 80 hyphen target port is equal to 80 hyphen type అని చెప్పి నేను ఏం చేస్తానంటే node port అని ఇచ్చి -o yaml hyphen dry run అన్నాం అనుకోండి, మీకు సర్వీస్ కి సంబంధించిన యామల్ క్రియేట్ అయిపోతుంది. మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మీకు ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి నేను కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే లెట్ మీ డూ వన్ థింగ్. పైంది కిందది వేరే కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు కంట్రోల్ డి అని ఇచ్చి ఇక్కడ 2 అని ఇస్తాను. ఓకే, మళ్ళీ ఇది కాపీ చేసి మీకు, అంటే వేరే వేరే కాన్ఫిగరేషన్ అని చెప్పడానికి మనకి ఇలా ఇచ్చి మూడింటిని ఒకేసారి డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. ఏం లేదు కదా, ఎకో ఇలా ఇచ్చి సర్వీస్ టెస్ట్ 1 పార్ట్ క్రియేటెడ్, పార్ట్ 2 క్రియేటెడ్, పార్ట్ 3 క్రియేటెడ్. సో మీరు చూసారు ఇట్లా వచ్చింది చూడండి బయట మీకు. నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా ఈ సర్వీసు టెస్ట్ పాడ్ 1 కే కనెక్ట్ అవుతుందని గ్యారెంటీ ఏంది? ku get pods ఓకే -o wide grep -i టెస్ట్ పాడ్ అందాం. ఐపీలు ఏంటండి, టెస్ట్ పాడ్ 1 ఐపీ వచ్చి 5.168 4.టెస్ట్ పాడ్ 2 199 కదా. నిజంగా ఈ టెస్ట్ పాడ్ 1 సర్వీసు దీనికే పాడ్కే కనెక్ట్ అవుతుంది ఏంటంటే ku డిస్క్రైబ్ svc అని చెప్పి టెస్ట్ పాడ్ 1 అన్నా అనుకోండి, మీకేమొస్తుందంటే ఇక్కడ మ్యాచ్ కావాలి, ఎండ్ పాయింట్స్ లో 5.168 వచ్చిందా, వచ్చింది. సరే ఈసారి ఏం చేస్తాను, టెస్ట్ పాడ్ 2 అని చెప్పి ఓ పని చేస్తాను, మొత్తం ఎందుకు grep -i అని చెప్పి ఎండ్ పాయింట్స్ ఇచ్చాను అనుకోండి, 4.129 వచ్చిందా, వచ్చింది. సో 3 ఇచ్చాను అనుకోండి, మీరు చూసారు 81.80 మీకు మీకు ఇదేంటి టెస్ట్ పాడ్ 3 1096 3.81 సారీ అండి, సారీ 3.8 వచ్చిందా, వచ్చింది. అంటే ఇది కానీ బయట నుంచి యాక్సెస్ చేయాలంటే ఇది AWS కదా, ట్రాఫిక్ అలౌ చేయదన్నమాట మీకు. సో ఇక్కడ EC2కి వచ్చాను అనుకోండి, మీకు ట్రాఫిక్ అనేది అలౌ కాదు. నేనేం చేస్తానంటే నోట్స్ కి ఇక్కడ వచ్చి సెక్యూరిటీకి వస్తే ఈ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తాను మీకు. ఇక్కడ వచ్చి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి, అగైన్ నోడ్ పోర్ట్ అంటే ఏంటి సార్ మళ్ళీ చెప్తానండి, సర్వీసెస్ చెప్పాలని మీకు. సో ఎనీవేర్ అని చెప్పి సేవ్ అందాం.
ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు యాక్సెస్ చేయాల్సిన పోర్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చి KU get SVC ఉంది కదా, ఈ పోర్ట్స్ యాక్సెస్ చేయాలి మీకు. సో ఏం చేస్తాను, ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తారు, కంట్రోల్ ప్లేన్ కూడా తీసుకోవచ్చు అండి, కాకపోతే అది వేరే సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కంట్రోల్ ప్లేన్ లో. ఇక్కడికి వచ్చి మీకు ఈ సెక్యూరిటీ గ్రూప్ వచ్చి ఇక్కడ కూడా ఇన్బౌండ్ రూల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఇది కాపీ చేసి కోలన్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు వచ్చిందా. ఈవెన్ వర్కర్ నోడ్ చూసినా కూడా అదే కంట్రోల్ ప్లేన్, ఇది కూడా తీసుకుంటాను. ఇది తీసుకొని మీకు కోలన్ అని ఇచ్చి ఇది తీసుకుందాం. ఇది నా ఓన్ ఇమేజ్ ఇచ్చాను కదా, ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు వచ్చిందా బేసిక్గా. సో కాబట్టి ఎస్ మీరు చూసినట్లయితే మనకి పనిచేస్తుంది. మనకి మన పాడ్స్ కి బయట ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ ఉంటుంది. కావాలంటే మీకు చాట్ లో పెడుతున్నాను, మీరు కూడా ట్రై చేయొచ్చండి మీకు. సో రెండు ఇస్తున్నాను, మీరు కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇక్కడ మనకి. ఓకే, అలాగే కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా పాడ్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ అండి బై ద వే. దానికి ఇప్పుడు పాడ్ 1 2 3 ఉంది కదా, ఆ మూడిటికి ఎటువంటి సంబంధం లేదు యాక్చువల్ గా. అదన్నీ కూడా ఒక టీమ్ గా పనిచేయట్లేదు అనమాట, అవి మీకు ఒక టీమ్ గా పనిచేయట్లా. సో కాబట్టి నేను నా ప్లాన్ ఏంటి మీరు చూసినట్లయితే, నా ప్లాన్ ఏంటంటే ఇవి డిలీట్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను మీకు KU డిలీట్ పాడ్ అని చెప్పి హైఫన్ ఆల్ అంటే ఆ 3 పార్ట్లు డిలీట్ అయిపోతాయి మీకు ఆ 3 పార్ట్లు కూడా మీకు డిలీట్ అయిపోతాయి మీకు. సో కాబట్టి మళ్ళీ అప్ అవడం అంటే పోయినట్టే మీకు. అందుకని రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే పాడ్లు సపరేట్ గా క్రియేట్ చేయమండి. మీరు చూసినట్లయితే పాడ్స్ ఉంటాయి కదా, పాడ్స్ ని మనం సపరేట్ గా క్రియేట్ చేయము. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే డిప్లాయ్మెంట్ చేస్తాం. యాక్చువల్గా మనం డిప్లాయ్మెంట్ చేస్తాం. డిప్లాయ్మెంట్ ఏం చేస్తుందంటే మీకు సిమిలర్ అంటే ఎలా ఉంటుంది, సిమిలర్ గా ఉండే పాడ్స్ ని మల్టిపుల్ డిప్లాయ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మళ్ళీ అది ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి KU get pod అన్నాం అనుకోండి. సో నేను ఏం చేస్తాను, deployment.yml అని ఇచ్చి మీకు ఎట్లాగా KU or kubectl create deployment. నేను ఏం చేస్తాను, nginx 001 -image శ్రీహర్ష V అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫ్లాస్క్ V1 అంటాను. ఇది నా ఓన్ ఇమేజ్ లేండి, ఫ్లాస్క్ V1 అంటాను బై ద వే. ఇప్పుడు నెక్స్ట్ పాడ్ లో మీరు చేయలేంది ఇక్కడ చేయగలిగింది ఏంటంటే బై ద వే మీకు హైఫన్ రిప్లికాస్ అని చెప్పి 3 అంటాను. మీకు రిప్లికాస్ 3 అని చెప్పి హైఫన్ ఆర్ హైఫన్ ఫస్ట్ డ్రై రన్ అంటాను, -o YAML అన్నాం అనుకోండి, ఇట్లా వస్తుంది మీకు. ఇలా ఉంటుంది మీకు. ఓకే, సో ఇది డిప్లాయ్ చేద్దాం. అదేం చేస్తుంటే 3 పాడ్స్ ఉంది కదా, అది డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట మీకు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి అది ఆ డ్రై రన్ తీసేస్తే చాలు. ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం. సో KU get pods -o wide అన్నాను అనుకోండి, మీకు చూడండి 023 053 197F మీకు 3 డిఫరెంట్. ఇవి వర్కర్ నోట్సా, ఇక్కడ వచ్చి KU get nodes అన్నాను అనుకోండి, మ్యాచ్ చేసుకుందాం. F7 వర్కర్ నోడ్, 53 వర్కర్ నోడ్, 023 వర్కర్ నోడ్. అంటే మాస్టర్ నోడ్ లో డిప్లాయ్ కాదనమాట, ఎందుకంటే ఒక టెయింట్ ఉంటుందిలేండి. బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి మీకు 3 రన్ అవుతున్నాయి, కానీ దీన్ని ఎక్స్పోజ్ చేయాలి నేను, అవునా. దాన్ని ఎలా చేయొచ్చు, KU expose deployment nginx
హైఫన్ ఇది వచ్చి 5000 లో వస్తుంది అనమాట. అంటే హైఫన్ పోర్ట్ అంటే ఈ సర్వీస్ వచ్చి 5000 లో పనిచేస్తుంది. టార్గెట్ పోర్ట్ వెనక కంటైనర్ వచ్చి ఏ పోర్ట్ అది కూడా 5000. హైఫన్ టైప్ వచ్చి మనకి నోడ్ పోర్ట్ హైఫన్ డ్రై రన్ -o YAML అంటే ఇలా వస్తుంది మీకు. ఇలా ఉంటుంది. ఓకే, సో నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి అనుకోండి, KU get SVC అన్నప్పుడు మీరు చూస్తే 32,630 బై ద వే. సో నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మీకు $32,630 అని ఇస్తే డాకర్ ఫైల్ అని వస్తుంది. మీరు అందరు ట్రై చేయొచ్చు. ఇది నేను బిల్డ్ చేసుకున్నది అనమాట. ఇది నా సొంతగా నేను చేశాను. ఇక్కడికి వచ్చి JP అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, JP అని ఇచ్చారంటే మీకు ఇలా వస్తుంది అనమాట. JP తీసేసి నేను MS అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, అది తీసేసి అంటే బయట నుంచి యాక్సెస్ అవుతుంది అని చెప్పి. నా ఇంపార్టెంట్ ఏంటంటే లెట్ మీ ఒక నిమిషం అండి, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. పాతయి నాకు డెవాప్స్ క్లాస్ చెప్పాను, అవి ఇంకా కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే వాచ్ -n1 kubectl get pods అంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే దీన్ని డూప్లికేట్ సెషన్ అంటాను. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు లాగిన్ చేసి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, నేను కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ కౌంట్స్ పెంచచ్చు. పని చేస్తాను, -o వైడ్ అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది కదా. అంటే వెనక రన్ అవుతుంది. నేను ఏం చేస్తాను, KU delete pod అని చెప్పి నేను ఏం చేస్తాను, Nginx కి వచ్చి ఫస్ట్ ది BK అని ఇచ్చి, ఓకే, సో ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు వెనక చూడండి అది టెర్మినేట్ అయిపోయింది, కానీ దాని రీప్లేస్మెంట్ ఇమ్మీడియట్ గా వచ్చేసింది. చూడండి మీకు రీప్లేస్మెంట్ ఇమ్మీడియట్ గా వచ్చేసింది. సరే, లెట్స్ డూ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, CWW ఉంది కదా, ఇలా ఇచ్చాను అనుకోండి, అది టెర్మినేట్ అవుతుంది CW, కానీ ఇమ్మీడియట్ గా రీప్లేస్మెంట్ వచ్చేసింది. చూడండి, సరే MJ కూడా ఉంది మీకు. అయింది, వెంటనే రీప్లేస్మెంట్ అంటే ఏం చేస్తుంది మీకు డిప్లాయ్మెంట్ వెనక సంథింగ్ కాల్డ్ యాజ్ రిప్లికేషన్ కంట్రోలర్ అని ఉంటుందండి. మీకు డిప్లాయ్మెంట్ వెనక సో మనకి రిప్లికేషన్ కంట్రోలర్ అని ఉంటుంది. అదేం చేస్తుంది అదేం చేస్తుందంటే ఆటోమేటిక్ గా చెక్ చేస్తూ ఉంటుంది. అదేంది మూడు పార్ట్స్ ఉండాలా, ఒక్క డిలీట్ అయిపోయినా కూడా దాని రీప్లేస్మెంట్ పైకి వచ్చేస్తుంది. అంటే ఎస్ అనుకున్న విధంగా. అలాగే కాకుండా నేను ఏం చేస్తారు, స్కేల్ డిప్లాయ్మెంట్ అని చెప్పి మనం Nginx అని చెప్పి రిప్లికాస్ 6 ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ 6 పెరిగినాయి. చూడండి మీకు 6 పెరిగినాయి చూడండి మీకు. ఓకే, సో కాబట్టి ఎస్ మన క్లస్టర్ అనేది మీకు ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. మీకు ఒకవేళ స్కేల్ డౌన్ చేయాలనుకోండి, మళ్ళీ 3 అని ఇచ్చాను అనుకోండి, మీకు అన్ని కూడా మీకు 3 టెర్మినేట్ అవుతాయి అనమాట. ఏదైతే మోస్ట్ ప్రాబ్లీ ఏది కొత్తగా ఉంటే అవి టెర్మినేట్ అవ్వాలా, బట్ చూద్దాం మీకు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఇక్కడ చూస్తే మనకి ఇట్లా చేసుకోవచ్చు అనమాట మీకు. సో ఈ విధంగా మనకి క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. అగైన్ దిస్ ఇస్ ఎ ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ అండి. ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్ అంటే ఎందుకంటానంటే దట్ మీన్స్ మీకు మల్టిపుల్ దాన్ని ఏమంటారు, మాస్టర్ సర్వర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఈవెన్ వర్కర్ నోడ్స్ ఉన్నాయి. ఈవెన్ మీకు వర్కర్ నోడ్ డిలీట్ అయిపోయినా కూడా డ్యూ టు సమ్ రీజన్, అంటే టైం పడుతుంది, బట్ నేను ఇక్కడికి వచ్చి ఏదైనా వర్కర్ నోడ్ ని మీరు డ్యూ టు సమ్ రీజన్ రైట్ క్లిక్ టెర్మినేట్ చేశాను అనుకోండి, మీకు కాప్స్ కంట్రోల్ రన్ అవుతుంది. అవునా, ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. KU get pods, లేదంటే ఇక్కడికి వస్తాను, ఆగండి.
KU get pods -n వేస్తే మీకు ఇక్కడ కాప్స్ కంట్రోలర్ రన్ అవుతూ ఉంటుంది. ఐడెంటిఫై చేస్తున్నారు నోడ్ డౌన్ అయిపోయిందని చెప్పి ఇమీడియట్ గా మీకు అడిషనల్ నోడ్ ఒకటి క్రియేట్ అయిపోతుంది మీకు. ఓకే, సో ఈ విధంగా మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు అండి కాప్స్. ఐడల్ గా అయితే ఇంత పెద్ద క్లస్టర్ డిప్లాయ్ చేయను. మీకు రోజు అంటే నెక్స్ట్ వీక్ నుంచి మనకి నెక్స్ట్ వీక్ నేను ఏం చేస్తాను, ఇది కాప్స్ కదా, అది కాకుండా RKE వాడి ఎలా మనం క్లస్టర్ క్రియేట్ చేయొచ్చు, దాంతో పాటు K3S వాడి ఎలా క్లస్టర్ క్రియేట్ చేయొచ్చు సాటర్డే చెప్తాను. సండే క్లాస్ లో వచ్చి నేను ఏం చేస్తానంటే మనం పాడ్స్ గురించి ఓన్లీ డెడికేటెడ్ గా పాడ్స్ ఎలా చేయాలా, దాని లాగ్స్ ఎలా బయటికి తీయాలా, మనం ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలా, ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మీకు నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. ఓకే, సరే మరి డిప్లాయ్ చేయాలంటే ఎలాగా, మీకు KU గెట్ డిప్లాయ్ అన్నాం అనుకోండి, ఉంది కదా, నేను ఏం చేయొచ్చు KU డిలీట్ డిప్లాయ్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు ఇట్లా ఇచ్చిన డిప్లాయ్ అయిపోతుంది. అలాగే SVC కూడా ఇవ్వచ్చు అనమాట, మీకు సర్వీస్ కూడా చేసేయచ్చు. సో KU గెట్ ఆల్ అన్నారు అనుకోండి, మీకు అన్ని చూపిస్తుంది అనమాట. ఆ నేమ్ స్పేస్ లో ఏమున్నాయో అన్ని చూపిస్తుంది. గెట్ ఆల్ అని చెప్పి -n క్యూబ్ సిస్టమ్ అన్నాం అనుకోండి, మొత్తం A to Z గా అన్ని చూపిస్తుంది అనమాట, మీకు ఏమేమి ఉన్నాయి అన్ని కూడా చూపిస్తుంది. సో ఇదండి మనకి యాక్చువల్ గా Kubernetes క్లస్టర్ డిప్లాయ్ చేయడం. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి డిపెండెన్సీస్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఎక్కడ దాకా మీరు క్రియేట్ చేసేది వన్ టైం యాక్టివిటీ వచ్చి, ఇవన్నీ కూడా వన్ టైం యాక్టివిటీ మీకు, అవునా, ఇక్కడ దాకా వన్ టైం యాక్టివిటీ. తర్వాత నుంచి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఇది వస్తుంది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సో ఇక్కడ నేను kubectl కమాండ్స్ రన్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ KU గెట్ పాడ్స్ అంటే క్లస్టర్ కనెక్ట్ అయిపోయి -a అంటే అన్ని వస్తాయి, క్లస్టర్ కనెక్ట్ అయిపోయి నాకు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఎలా వస్తుంది అసలు ఇక్కడ నుంచి చేస్తున్నప్పుడు క్లస్టర్ కి ఎలా ఆథెంటికేట్ అవుతుందంటే, మీరు క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అవుద్ది. ఎక్కడంటే cat.cube config, దీన్ని క్యూబ్ కాన్ఫిగ్ అంటారు. క్యూబ్ అంటే క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అంటే Kubernetes కాన్ఫిగ్ ఫైల్. దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, మీ క్లస్టర్ డేటా, యూజర్ ఏంటి అంతా కూడా. సో మీరు kubectl కమాండ్స్ రన్ చేస్తున్నప్పుడు ఇదే కారణం. ప్రూవ్ చేయమంటారా, లెట్ మీ టెల్ యూ. క్యూబ్ నానో అని చెప్పి కాన్ఫిగ్ ఓపెన్ చేసి నేను ఏం చేయను, సర్టిఫికేట్ ఉంది కదా, సర్టిఫికేట్ ముందుకు వచ్చి ఇక్కడ నేను ఏ యాడ్ చేస్తాను, ఇంకేం చేయను, ఏ యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి kubectl get pods -i అంటే చూసారా ఎర్రర్ ఇన్ లోడింగ్, ఇది అంటే kubectl డిఫాల్ట్ బిహేవియర్, ఇది అక్కడ నుంచి తీసుకుంటుంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అది తీసేస్తాను మీకు. ఇప్పుడు రావాలి చూడండి, చూసారా. సో ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్, సో అంటే ప్రతి ఒక్క క్లస్టర్ కి కూడా ఒక మీకు అంటే యాజ్ ఎ యూజర్ మనకంటే ప్రతి ఒక్క యూజర్ కూడా కాన్ఫిగ్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. సో ఆ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఉంటే ఆబ్వియస్ గా మీకు క్లస్టర్ కి మీకు ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ వస్తుంది మీరు యాక్టివిటీ చేయాలంటే. కొన్నిసార్లు ఏమంటే మల్టిపుల్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయండి మీకు. ఇప్పుడు 5-6 క్లస్టర్లు ఉన్నాయనుకోండి, మల్టిపుల్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్ మనం ఏం చేయాలంటే అవన్నీ మర్జ్ చేయొచ్చు. బై ది వే అవన్నీ మర్జ్ చేసి చేయొచ్చు మీకు. సరే, సో మనం ఏం చేస్తామంటే 11:20 అయిందండి, మనం ఏం చేద్దాం, ఆల్మోస్ట్ నియర్ టు 1.5 hour ఇక్కడ ఆపుదాము. క్లస్టర్ అప్పుడు లాస్ట్ లో డిలీట్ చేస్తాను, మీరు క్వశ్చన్స్ అయితే చెప్పడానికి ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఫీజ్ డీటెయిల్స్ చెప్పి మీకు, అండ్ దెన్ విల్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. అక్కడి నుంచి మనకి ఓకే, మీరు చూసినట్లయితే ఫీ వచ్చి మీకు వన్ టైం పేమెంట్ అయితే మీకు 12,500 అండి. అట్లా కాకుండా మీకు 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తామంటే మీకు 7,500, అంటే ఈ మంత్ 7,500, నెక్స్ట్ మంత్ ఎప్పుడు లోపల పే చేయాల్సి వస్తుందంటే మీకు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీకు నెక్స్ట్ సాటర్డే స్టార్ట్ అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒకటి తొందరగా డిసైడ్ అవ్వండి, ఎందుకంటే మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత నిన్నటి వీడియో ఈ రోజు వీడియో వస్తుంది మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. కాబట్టి సో మళ్ళీ ఒక వారం వెయిట్ చేసి తాత్సారం చేసి చేయొద్దు, మీరు బాగా ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. సో మీరు ఫీజు పే చేయాల్సింది వచ్చి మీరు చూసినట్లయితే ఇదండి, జీపే నెంబర్, ఫోన్ పే నెంబర్, ఇది మీకు చేసి నాకు దీనికి స్క్రీన్ షాట్, పాత స్టూడెంట్స్ ఉంటే పాత దానికి చేసేసి నాకు మీ ఐడి పంపించేయండి, నేను యాక్సెస్ ఇస్తాను. కొత్త వాళ్ళుగా ఉంటే మీరు ఎయిదర్ వన్ టైం కానీ లేకపోతే 2 times కానీ ఈ నెల 7,500, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్ అయిపోయే లోపల 7,500 కట్టుకోవాల్సి వస్తుంది మీకు.
సో ఒకవేళ మీరు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారు, అకౌంట్ డీటెయిల్స్ ఉండాలంటే నాకు చెప్పండి, నేను ఇస్తాను. అండ్ మనకేందంటే మోస్ట్ ప్రాబబ్లీ July 23 వర్స్ట్ కేస్ సినారీ అయిపోతుంది. మీకు నిన్నటి వీడియో ఈ వీడియో కూడా మీకు ఫీజ్ పేమెంట్ తర్వాత యాక్సెస్ వస్తుందండి. రాబోయే వీడియోస్ కూడా వస్తాయి, అన్ని క్లాసులు 1 year పాటు వ్యాలిడ్గా ఉంటాయి. సో మీకు ఫీ రీఫండ్స్ ఉండవు, కాబట్టి ఆలోచించుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా వచ్చి నేను ఏ అప్డేట్ చేసినా కూడా ఈ వెబ్సైట్ లో చేస్తాను, అక్కడి నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో ఇదండి మీకు ఈ రోజు సెషన్. నేను ఫ్లోర్ ఓపెన్ చేస్తున్నాను, మీరు క్వశ్చన్స్ అడగొచ్చు, అక్కడి నుంచి మనం కంటిన్యూ అవుదాం. గో హెడ్ ప్లీజ్. క్వశ్చన్స్ అండి. హాయ్ హర్ష, చెప్పండి. మీరు పాడ్స్ క్రియేట్ చేసినప్పుడు పాడ్స్ కి డిఫరెంట్ ఐపీ అడ్రస్ అంటే అది మనం మెన్షన్ చేసామండి పాడ్ క్లస్టర్ క్రియేషన్ అప్పుడు. అంటే మీరు యూజ్ చేసిన సైడర్ ఏమో 192.168. అది హోస్ట్లకి, వాట్ ద క్లస్టర్ అది హోస్ట్ కి. మీరు డిప్లాయ్మెంట్ చేసేది మీరు మాట్లాడుతుంది ఇది ఇది అది కాదు. ఇక్కడ చూడండి, నాన్ మాస్టర్ సైడర్ ఇది పాడ్స్ కి, కాబట్టి 100 తీసుకుంటాం. దాని నుంచి ఆటోమేటిక్ గా అది తీసుకుంటుంది అన్నమాట. ఓకే ఓకే, పాడ్స్ కి డిఫరెంట్ సైడర్ యూజ్ చేస్తాం. yes yeah okay thank you. questions? యా హాయ్ హర్ష, చెప్పండి. ఇది పార్ట్స్ మన స్పెసిఫిక్ గా ఒక స్టాటిక్ ఐపీస్ అసైన్ చేయొచ్చండి మనం ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ పాడ్స్ అనేది ఈజ్ డైనామిక్ ఇన్ నేచర్ అండి, అవునా? సో అంటే సింపుల్ గా చెప్పాలంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ లాగా ఎప్పుడు పోతాడో తెలియదు బేసిక్ గా. సో అటువంటప్పుడు దానికి ఐపీఐ ఏం సాధిస్తాం మనం? అందుకే అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పార్ట్స్ కి నేను ఏదైనా నాకు బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఆర్ ఎనీ కనెక్టివిటీ ఉండాలి కదా. అండ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళ ఎంటైర్ పూల్స్ కి ఆ సబ్నెట్ కి వాళ్ళు దే మే నాట్ బి ఓపెన్ ద ఫైర్ వాల్ పోర్ట్స్, ఓన్లీ స్పెసిఫిక్ టు స్పెసిఫిక్ అప్లికేషన్. సో ఆ టైంలో మనం ఎలా అచీవ్ చేస్తా ఉండేది? ఎంటైర్ సబ్నెట్ కి పోర్ట్స్ ఓపెన్ చేసుకోవాలా? అసలు ఎప్పుడు ఇదే కాదు, క్యూబర్నెటిసే కాదు, డాకర్ ఏది తీసుకుని ఎక్కడైతే కంటైనర్స్ అనేది ఇన్వాల్వ్ అయిపోతాయో, కంటైనర్స్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్. ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, మనకి గ్యారంటీ ఇవ్వలేము, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ద లోడ్ యాక్చువల్ గా. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా బేస్డ్ అపాన్ అంటే కంటైనర్స్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఐపీ మీద డిపెండ్ అవ్వం, సర్వీస్ మీద. నేను సర్వీస్ క్రియేట్ చేశాను చూసారా ఇక్కడ మీకు, ఏది ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనం ఈ సర్వీస్ కి కనెక్ట్ అవుతాం. ఈ సర్వీస్ కంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఫస్ట్ లో 3 ఉండింది, అది కాస్త 6 అయ్యింది, అవునా? అప్పుడు కొత్త ఐపీలు మనం ఎట్లా మేనేజ్ చేస్తాం? అందుకే సర్వీస్ వాడతాం. సర్వీస్ ఏం చేస్తున్నట్టు లోడ్ బ్యాలెన్సర్ లాగా వెనక వాటికి ట్రాఫిక్ పంపిస్తుంది. సో ఎక్కడ అసలు ఐపీలు వాడం మనం. ఓకే, సో ఆ సర్వీస్ మన ఐపీఎస్ చేయొచ్చా? యాక్చువల్ వస్తుంది. మీరు డేటాబేస్ తీసుకున్నారు, డేటాబేస్ అనేది మీకు క్యూబర్నెటిస్ లో రన్ చేస్తున్నారు, వెనక రన్ అవుతుంది మీకు, దాన్ని స్టేట్ఫుల్ సెట్ అంటాంలేండి. సో మనం ఏం చేస్తాము, మీకు బ్యాక్ ఎండ్ లో 3 పాడ్లు రన్ అవుతాయి. మీకు 3 పాడ్లు రన్ అయ్యేటప్పుడు ఒకటి ప్రైమరీ ఉంటుంది, 2 సెకండరీ ఉంటాయి మామూలుగా, ఓకే? కానీ మనం పాడ్ అయిపోలేము, మనం ముందు సర్వీస్ పెట్టి సర్వీస్ ద్వారా దానికి కనెక్ట్ అవుతాం. మీకు టైం ఉంటే స్టేట్ఫుల్ సెట్ చదవండి, ఐడియా వస్తుంది, లేదా వెయిట్ చేసి నేను చెప్తాను. హర్ష గారు, ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ డెవాప్స్ మీ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఏమైనా సరే మనము జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మీ క్లాసెస్ క్యూబర్నెటిస్ అయిన తర్వాత మనం ఈజీగా చేయొచ్చా? అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ కదా, సో అందుకే టాస్క్లన్నీ కూడా చేయొచ్చా? రివర్స్ లో ఆలోచించండి. మీరు కోర్స్ చేయలేదు, లోపలికి వెళ్ళారు, వాళ్ళు టాస్క్ ఇచ్చారు, ఏం చేస్తారు? అప్పుడు చేయలేమండి, అది ఓకే. సో కాబట్టి మీరు నిన్న చెప్పిన ఆన్సరే చెప్తున్నాను. నేను చెప్పినట్టు మీరు క్యూబర్నెటిస్ మీకు అగైన్ అండి, లెట్ మీ టెల్ యూ, సినారియో మారిపోతూ ఉంటుంది కదా. 100% మీకు మీ చేయబోయే కంపెనీలో ఏ ఎర్రర్ వస్తుందో నాకు ఎలా తెలుసు? మాక్సిమం చేయాలంటే ఇప్పుడు నేను 5 ఏళ్ళగా చేస్తాను మీకు చెప్పలేను కదా, బట్ అప్రోచ్ చెప్తాను. డిప్లాయ్ చేస్తాము, ఒకవేళ మీకు రావట్లేదు అప్రోచ్ ఏంటి, ఎలా లాగ్స్ కలెక్ట్ చేసుకోవాలా, ఎక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మీకు. సో కాబట్టి చెప్పినట్టు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు కాన్ఫిడెంట్ గా మీరు క్యూబర్నెటిస్ మేనేజ్ చేయగలరు. ఆ రిమైనింగ్ అనేది మీ సెల్ఫ్ లెర్నింగ్ అనమాట, అంటే ట్రబుల్ షూటింగ్ ఆ సందర్భాన్ని బట్టి. హర్ష గారు, లైక్ వేర్ డు యూ మేనేజ్ యువర్ క్లస్టర్స్ అంటే మనం ఏం చెప్పాల్సి వస్తుందండి? డిపెండ్స్, అది మీరు క్లౌడ్, నేను ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ఆన్ ప్రెమిసెస్ యాజ్ వెల్ యాజ్ క్లౌడ్ అని చెప్తాను.
నేను చేసిన ప్రాజెక్ట్ లో AWS EKS వాడాము, అజూర్ AKS వాడాము, ర్యాంచర్ ఆన్ ప్రెమిసెస్ వాడాను, చాలా చోట్ల వాడామని చెప్తాం. ఎక్కడైనా చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఈ కాప్స్ ఈ క్లస్టర్ ఇది ఆన్ ప్రెమ్ లో ఉంటుందా లేదంటే ఇది ఇది క్లౌడ్. క్లౌడా? కాప్స్ అనేది మీకు AWS అజూర్ GCP సపోర్ట్ చేస్తుంది. మీకు ఆన్ ప్రెమిసెస్ లో చెప్పాలంటే నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. అప్పుడు నేను RKE చెప్తాను, అప్పుడు చెప్తాను. ఓకే. హర్ష గారు, సో మీరు ఇది పౌడ్ అనేది డైనమిక్ ఐపీ తీసుకుంటుందని చెప్పారు కదా, సో హౌ వి విల్ సెటప్ ద లాగింగ్ లెవెల్, సో ఇప్పుడు మానిటరింగ్ బేసికల్లీ, సో ఐపీకి అక్కడ నో సి మీకు ఏమవుద్దంటే లాగ్స్ అన్ని కూడా స్టాండర్డ్ అవుట్పుట్స్ కి వస్తాయి. అంటే ఎలా ఉంటుందని నేను డిలీట్ చేశాను. సో మనం ఏం చేస్తాము ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేం చేస్తానంటే KU logs or KU-n cube -system logs అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ API సర్వర్ ఒకటి తీసుకుందాం. ఇలా ఇచ్చాను అనుకోండి, లాగ్స్ అన్ని స్టాండర్డ్ అవుట్పుట్ లో వస్తాయి మీకు. ఓకేనా? ఈ లాగ్స్ అన్ని కూడా మనం ఏం చేస్తామంటే IP బేస్ లో డైరెక్ట్ చేయము. దేర్ ఈస్ సంథింగ్ లాగ్ రీడైరెక్టర్ లైక్ ఫ్లూయెంటీ కానీ, లేకపోతే ఫైల్ బీట్ అని, లాగ్ స్టాష్ కానీ ఉంటుంది. ఇట్లా స్టాండర్డ్ అవుట్పుట్ లో వచ్చే అన్ని కూడా తీసేసుకొని ఏదైనా ఎలాస్టిసైజ్ కి అక్కడ పంపించుకోవచ్చు, మీకు ప్రొమీథియస్ కి పంపించుకోవచ్చు. సో కాబట్టి పాడ్ లాగ్స్ అన్ని కూడా స్టాండర్డ్ అవుట్పుట్ నుంచి రీడైరెక్ట్ అవుతాయి తప్పితే IP అదేం సర్వర్ కాదు కదా IP బేస్ లో అవడానికి. సో కాబట్టి పని చేయగలరు. How about monitoring? Suppose if we want to monitor this particular pod and Prometheus. Okay. So I think so అంటే Nagios అనేది totally different. With the help of IP, we will configure all the setup. But coming to the Kubernetes, how it will be done? Nagios అనేది నేను పుట్టక ముందు వచ్చిందండి, లెగసీ. అవును. Yeah, legacy. That is meant for infrastructure, not for micro services. సో కాబట్టి అందుకే ఎవరు పెద్దగా మైక్రో సర్వీస్ ఉన్నప్పుడు Nagios వాడరు. లేదు సర్వర్లు ఉన్నాయి, మానిటర్ పనికి వస్తుంది బేసిక్. సో మనకి మన అప్రోచ్ అంతా మారిపోతుంది. Kubernetes వచ్చినప్పుడు కంటైనర్స్ వచ్చినప్పుడు లాగ్స్ కలెక్ట్ చేయడము అంతా కూడా మోస్ట్లీ Prometheus వాడుకొని మనం చేస్తాం అనమాట. దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ మైక్రో సర్వీసెస్. మీ తర్వాత నేర్చుకుంటారు. ఓకే, థాంక్యూ. క్వశ్చన్స్? ఇప్పుడు AWS DevOps నేర్చుకుంటున్నాను అండి నేను. ఇప్పుడు కాప్స్ అనేది యూజ్ చేయొచ్చా? మీకు ఇప్పుడు నేను చేసిన AWS లో చేశాను కదండి, చేసుకోవచ్చు. ఓకే. మీరు లాస్ట్ లో ప్రాజెక్ట్ చెప్తారండి Kubernetes మీద? నేను చాలా చోట్ల చెప్తానండి, ఓటింగ్ యాప్ చేసుకొని చాలా చోట్ల మాట్లాడతాను ఎలా ఉంటుందని చెప్పి. ఓకే. క్వశ్చన్స్? క్వశ్చన్స్? హర్ష గారు, నిన్న క్లాస్ నేను అటెండ్ అవ్వలేదండి. ఈ 2 క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగచ్చు. అడగండి. ఎందుకంటే లాస్ట్ లో ఈ రోజు అట్లా ఇచ్చానో ప్రతి క్లాస్ లో లాస్ట్ లో ఇస్తాను క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్? సో Kubernetes ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అండి. సో నేను మీకు ఇచ్చే నాలెడ్జ్ దాన్ని చదవడానికి ఏం లేదు. సో నేను చేసేటప్పుడు టక వస్తాయి. ఎందుకంటే ఇది 20వ బ్యాచ్. బేసిక్ గా 20 బ్యాచ్లు అంటే ఒక్కొక్క టాపిక్ 20 సార్లు చేశాను నేను యాక్చువల్గా, ఎక్స్క్లూడింగ్ ఇంగ్లీష్ లో బ్యాచెస్ పక్కన. అదిగాక నేను రియల్ టైమ్ లో పనిచేస్తాను రిప్లైస్. సో కాబట్టి నేను చేసేటప్పుడు ఈజీగా వస్తుంది, కానీ మీరు చేసేటప్పుడు రాదు. దాని అర్థం ఏంటంటే ఎఫర్ట్ పెట్టాలా. ఎఫర్ట్ పెట్టి ఏంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కొంచెం ఆలోచిస్తే ఎర్రర్ లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఏమి మీకు సరిగ్గా చదివితే అంటే ఓపిక తక్కువ ఉంటుంది. ఆ ఓపిక ఉండాలి, కూర్చొని సెర్చ్ చేసి అసలు ఏంటి అని చెప్పి చేయడం. సో కాబట్టి చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే Kubernetes అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. క్వశ్చన్స్?
హాయ్ హర్ష, మీరు చెప్పండి. డిప్లాయ్ చేసిన VPCN సబ్నెట్స్ అన్ని కంప్లీట్ పబ్లిక్ సబ్నెట్స్ అండి ఈరోజు? అన్ని పబ్లిక్ ప్రైవేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం డిప్లాయ్ చేసేటప్పుడు దీని లోపల ఇక్కడ హైఫన్ ప్రైవేట్ టోపాలజీ ప్రైవేట్ అని ఇచ్చాం అనుకోండి, ప్రైవేట్ అవుతాయి, కానీ అయితే కాంప్లెక్స్ అయిపోద్ది అనమాట మీకు. అంతమించాలి. మళ్ళీ నేను ఇంకో రియల్ టైమ్ లో ప్రైవేట్ ఉంటుంది, ఏదో ఎక్స్పోజ్ చేయం కదా. సో నేను ఎగ్జాక్ట్ గా ప్రతి ఒక్కటి రియల్ టైం చెప్పేది ఇబ్బంది పడేది మీరేనండి, మీకు అర్థం కాదు అప్పుడు. ఇప్పుడు దీంట్లో కుబర్నెటిస్ ఆటో స్కేలింగ్ నెక్స్ట్ నోడ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుందా ఇంటర్నల్ గా? ఉంటుందండి. హారిజాంటల్ పోడ్ ఆటో స్కేలర్ అని ఉంటుంది మీకు, తర్వాత వర్టికల్ ఆటో స్కేలర్ ఉంటాయి. డాకర్ లో ఉండవు కదా అవి? డాకర్ లో చేయొచ్చు. దానికి ఏంటంటే మనం కోడ్ రాయాలి స్పెసిఫిక్ గా, రెడీమేడ్ గా లేదు. హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ ఉంటుంది. డాకర్ లో మీరు డైరెక్ట్ గా ఉండదు. దానికి ఏం చేయాలంటే మనం ఒక స్క్రిప్ట్ రాసి క్రాన్ పెట్టి ఎవ్రీ సెకండ్ టెస్ట్ చేస్తా అట్లా చేయాల్సి వస్తుంది మీకు. సో మాన్యువల్ గా మీరు చేయాల్సి వస్తుంది. ఇంపాసిబుల్ కాదు, బట్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్స్? ఓకే, చలో, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ గైస్. సో మనం నెక్స్ట్ వీక్ పోదాం. నెక్స్ట్ వీక్ ఇట్ విల్ బి, మీరు చూస్తే డిలీట్ అయిపోయించండి మొత్తం కూడా, డిలీటెడ్ క్లస్టర్. సో వెనక్కి వచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే అన్ని A to Z గా డిలీట్ అయిపోయింటాయి, ఒకటి మిగిలింది, ఇది కూడా స్టాప్ చేసి పెడతాను. ఒకవేళ నెక్స్ట్ వీక్ వస్తే వస్తుంది మీకు. నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఈవినింగ్ ఎవరైతే ఫీజు పంపించుంటారో వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఈవినింగ్ కల్లా ఆర్ మోస్ట్లీ నైట్ కల్లా పంపించేస్తాను నేను కొత్త మీటింగ్ ఐడి వాట్సాప్ గ్రూప్. సో మీరు ఏం చేస్తారంటే మీకు పంపించిన వెంటనే ఒక 1 hour లో మీకు వీడియో యాక్సెస్ ఇచ్చేస్తాను. మీరు స్టార్ట్ ప్రాక్టీసింగ్. బై ద వే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్ అండి, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత వాల్యూ మీకు. ఓకే, చలో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీక్ and have a good weekend. Bye. Thank you.